హలో అండి. ఈరోజు మనం గ్రూవీ స్క్రిప్ట్ అంటే ఏంటి అన్న దాని గురించి ఓకే. మొత్తం వన్ బై వన్ అయితే నేర్చుకుందాం. ఓకేనా? గ్రూవీ స్క్రిప్ట్ అసలు మనం ఎక్కడ వాడతాం? ఏంటి? మన గ్రూవీ స్క్రిప్ట్ ఎక్కడ వాడతామంటే మనకి ఒక సిపిఐకి సంబంధించినటువంటి ఐఫ్లోలో మనం యాక్చువల్‌గా ఇది సెండరు, ఇది రిసీవర్ అనుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ ప్యాలెట్స్ ఉంటాయి కదా! ఈ ప్యాలెట్స్‌తో మనం ఈ రిక్వైర్మెంట్ ఎవరైతే మనకు ఏదైనా రిక్వైర్మెంట్ పంపించారో, ఆ రిక్వైర్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్యాలెట్స్‌ని యూజ్ చేసి సాటిస్ఫై చేయలేకపోతున్నాం అనుకోండి. ఆ టైంలో మనం ఏం వెళ్తామంటే ఇక్కడే మనకి ఒక ఆప్షన్ ఉంటది. గ్రూవీ ఆర్ ఇక్కడ మనకి ఓకే. గ్రూవీ ఆర్ జావా స్క్రిప్ట్ అని చెప్పి ఉంటది. మనం దాంట్లో దీన్ని చూస్ చేస్తాం. జావా స్క్రిప్ట్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే మ్యాక్సిమం గ్రూవీ స్క్రిప్టే బెటర్. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్టార్ట్ ఎండ్ మెసేజ్ ఉంది కదా! ఇది మధ్యలో మనం గ్రూవీ స్క్రిప్ట్ అని యాడ్ చేసి ఇప్పుడు ఎట్లా డెవలప్ చేస్తాం ఏంటి? ఇది మనకి అసలు మోస్ట్‌గా ఎక్కడ యూజ్ చేస్తాం? ఏంటి? అన్న దాని గురించి అయితే మ్యాక్సిమం ఏ కేసెస్‌లో యూజ్ చేస్తాం గ్రూవీ స్క్రిప్ట్ అన్న దాని గురించి అన్నది మనకి ఈరోజు ఈ సెషన్‌లో అయితే కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇప్పుడు డెస్క్‌టాప్ స్క్రీన్ మీద మీకు యాడ్ చేసి కాన్ఫిగరేషన్ ఏమేమి ఉంటాయి ఏంటి అన్నదాన్ని మొత్తం అయితే మీకు నేను ఇప్పుడు వన్ బై వన్ అయితే నేర్పిస్తా. చలో చూసేద్దాం. హలో అండి. ఈరోజు మనం గ్రూవీ స్క్రిప్ట్ గురించి ఈ సెషన్‌లో అయితే నేర్చుకుందాం. దానికోసం అయితే నేను ఆల్రెడీ ఒక మానిటరింగ్‌కి సంబంధించి ఇప్పుడు మీరు చూసినట్లయితే గ్రూవీ స్క్రిప్ట్ ఎక్కడ వాడతాం ఏంటన్న దాని గురించి చెప్పే ముందు ఇది మనకి ఫ్లో అనుకోండి. ఈ ఫ్లోలో ఓకే. ఇది మనకి ఫ్లో యాక్చువల్‌గా ఒక నార్మల్ ఫ్లో అయితే తీసుకున్నాను. యాక్చువల్‌గా ఇది మనకి రియల్ టైమ్‌లో ఎక్కడ యూజ్ అవుతుంది ఏంటన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం టైమర్ వాడాం. కంటెంట్ మోడిఫైయర్‌లో కొంచెం డేటా పెట్టి అది మెయిల్‌కి అయితే ట్రిగ్గర్ చేయడం అన్నది. కాకపోతే ఇక్కడ మనం గ్రూవీ స్క్రిప్ట్‌ని ఎట్లా యూజ్ చేస్తాం అన్న దాని గురించి నేర్చుకుందాం. అంతకన్నా ముందు గ్రూవీ స్క్రిప్ట్ అసలు ఎట్లా ఉంటుంది దాని గురించి ఇప్పుడైతే నేర్చుకుందాం. గ్రూవీ స్క్రిప్ట్ మీకు మొత్తం డెవలప్మెంట్ మొత్తం నేర్పినండి. జస్ట్ మన గ్రూవీ స్క్రిప్ట్ ఏంటి, అది ఎట్లా యూజ్ చేస్తాం, మనం మెయిన్గా గ్రూవీ స్క్రిప్ట్ ఏ టైంలో వాడతాం, ఏ పర్పస్లో వాడతాం. ఎవ్వరు కూడా స్క్రాచ్ నుంచి అయితే మీకు గ్రూవీ స్క్రిప్ట్ అన్నది డెవలప్ చేయరు. ఓన్లీ మనకి బ్లాక్స్ ఉంటాయి. బ్లాక్స్లో మన రిక్వైర్మెంట్కి సంబంధించినటువంటి ఆల్రెడీ రెడీ చేసినటువంటి గ్రూవీ స్క్రిప్ట్ ఉంటుంది. దాన్ని రీయూజ్ చేసుకుంటాం అంతే. మీకు జావా నాలెడ్జ్ ఉంటే ఫుల్గా మీకు అది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? జావా నాలెడ్జ్ కొంచెం ఉన్నా సరే సరిపోతుంది. ఇంకా మనకి జావాకి సంబంధించి నాలెడ్జ్ ఉన్నప్పుడు మీకు మనకి గ్రూవీ స్క్రిప్ట్ జావా బేస్డ్ మీదే వర్క్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అంతకన్నా ముందు ఇప్పుడు గ్రూవీ స్క్రిప్ట్ గురించి మీకు నేర్పిస్తా చూడండి. ఫస్ట్ గ్రూవీ కోసం మనం ఒక ప్యాలెట్ ఆప్షన్ అయితే యాడ్ చేసుకోవాలి. అది వచ్చేసేసి మనకి గ్రూవీ అని ఉంటుంది. ఓకే. ట్రాన్స్ ఇదిగోండి. దీంట్లోకి వచ్చిన తర్వాత ఇది కాదు. ఓకే. దీంట్లో స్క్రిప్ట్ అని ఉంది చూడండి. స్క్రిప్ట్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉంటాయండి. గ్రూవీ స్క్రిప్ట్, ఆ తర్వాత జావా స్క్రిప్ట్. మనం మ్యాక్సిమం గ్రూవీ స్క్రిప్టే వాడతాం. ఓకేనా? మీరు ఫ్లో రియల్ టైంలో ప్రాజెక్ట్ లెవెల్లో చేస్తున్నప్పుడు మీకు జావా వచ్చు కదా అని చెప్పి జావాలో రాయొద్దు. మ్యాక్సిమం గ్రూవీ స్క్రిప్ట్నే 99% ప్రిఫర్ చేయండి. ఓకేనా? ఇది ఏ పర్పస్లో వాడతామంటే మన దగ్గర ఉన్నవి ఈ మొత్తం ప్యాలెట్ ఆప్షన్స్ ఉన్నాయి. అయినా సరే క్లయింట్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఆ టైంలో ఏంటంటే మనకి అవుట్పుట్ మనకు కావాలి, క్లయింట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అవుట్పుట్ని తేవడం కోసం మాత్రమే మనం గ్రూవీ స్క్రిప్ట్ అనేది వాడతాం. ఇక్కడున్న ప్యాలెట్ ఆప్షన్స్తోనే మ్యాక్సిమం మీరు మంచి డెవలపర్ అనుకోండి, ఇక్కడున్న ప్యాలెట్ ఆప్షన్స్ని యూజ్ చేసి ఎట్లాగైనా సరే అవుట్పుట్ అన్నది తెస్తారు. గ్రూవీ స్క్రిప్ట్ చాలా మనం రేర్ కండిషన్స్లో మాత్రమే వాడాలి. గ్రూవీ స్క్రిప్ట్ వచ్చు కదా అని చెప్పి నాకు మొత్తం ఈ ప్యాలెట్ ఆప్షన్స్ అన్నీ వాడకుండా ఓన్లీ గ్రూవీ స్క్రిప్ట్లోనే డెవలప్ చేయకూడదు. ఓకేనా? అది కరెక్ట్గా మీ ప్రొఫెషనల్ డెవలపర్ అయితే అవ్వరు అట్లా అయితే డెవలప్ చేసేవాళ్ళు. మనకేంటంటే గ్రూవీ స్క్రిప్ట్ మనం ఇక్కడున్న ప్యాలెట్ ఆప్షన్స్ మొత్తాన్ని యూజ్ చేసిన తర్వాత మనకి అయినా సరే అవుట్పుట్ రాదు, ఇంకా మనకి వేరే ఏ వే లేదు, ఇంకా ఛాన్స్ లేదు అన్నప్పుడు మాత్రమే మనం గ్రూవీ స్క్రిప్ట్కి అయితే వెళ్తాం. గ్రూవీ స్క్రిప్ట్ని ఎట్లా యూజ్ చేస్తాం అనే దాని గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి
ట్రాన్స్ఫర్మేషన్స్లో స్క్రిప్ట్స్ అని ఉంటుంది, స్క్రిప్ట్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఒకటి గ్రూవీ స్క్రిప్ట్, ఆ తర్వాత జావా స్క్రిప్ట్. మనం గ్రూవీ స్క్రిప్ట్ని చూస్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఆ ప్యాలెట్ ఆప్షన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది మనం చాలా డైలీ ఒక ప్రాజెక్ట్లో ఒక ఫ్లో ఉందంటే మనం కంపల్సరీ గ్రూవీ స్క్రిప్ట్ అని వాడతాం. అది కూడా మనకు ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ దొరుకుతాయి. అవి ఎట్లా తీసుకోవాలి ఏంటి అన్నది మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అన్నది కూడా షేర్ చేస్తాను ఈ సెషన్లో. ఓకేనా, మన గ్రూవీ స్క్రిప్ట్ని ఎట్లా, ప్యాకేజెస్ అంటే ఏంటి, ఆ తర్వాత హెడర్స్, ప్రాపర్టీస్, బాడీ, వీటి గురించి కూడా మీకు నేను ఇప్పుడు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం. ఇప్పుడు గ్రూవీ స్క్రిప్ట్ అన్నది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్రూవీ స్క్రిప్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నది మీరు ఇక్కడ రిఫరెన్స్ లిస్ట్లో ఆల్రెడీ మీ దగ్గర ఏదో స్క్రిప్ట్ ఉందనుకోండి, దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అది ఎట్లా అన్నది కూడా చూపిస్తాను. ముందుగా వచ్చేసేసి మనకి గ్రూవీ స్క్రిప్ట్ ఓపెన్ చేస్తే మనకి దీంట్లో కాన్ఫిగరేషన్కి ఏమేమి ఉన్నాయో దాని గురించి చూసుకున్నట్లయితే జనరల్ గ్రూవీ స్క్రిప్ట్ 1 అని ఉంది. ఓకేనా, ఆ తర్వాత ప్రాసెసింగ్ అని ఉంది. ప్రాసెసింగ్లో ఇక్కడైతే ఏం లేదు. ఓకేనా, ఇక్కడ సెలెక్ట్ అని ఉంది. సెలెక్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మీరు ఏదన్నా మీ దగ్గర ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గ్రూవీ స్క్రిప్ట్ ఉందనుకోండి, దాన్ని ఇక్కడ నుంచి అప్లోడ్ సిస్టమ్ అని చెప్పి క్లిక్ చేస్తే మీరు ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ అన్నది ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఒక వేలో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను క్యాన్సిల్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఆల్రెడీ మనం ఇది యాడ్ చేసాం కదా, ఇక్కడ నుంచి మన గ్రూవీ స్క్రిప్ట్ డైరెక్ట్ ఎడిట్ మోడ్కి వెళ్ళాలనుకోండి, ఇక్కడ ప్లస్ దీన్ని క్లిక్ చేస్తే ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో ఇట్లా ప్లస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధమైనటువంటి శాంపిల్ గ్రూవీ స్క్రిప్ట్ అయితే వస్తుంది. ఈ శాంపిల్ గ్రూవీ స్క్రిప్ట్లో మీకు ప్రతి దానికి సంబంధించి ఇక్కడ మీకు కామెంట్స్లో రాసి చూడండి, ప్రతి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆ తర్వాత ఇంపోర్ట్ ప్యాకేజ్, సి లాంగ్వేజ్కి గ్రూవీ స్క్రిప్ట్కి మీరు ఇంపోర్ట్ ప్యాకేజెస్ కంపల్సరీ ఎంటర్ చేయాలండి. ఇది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంపోర్ట్ దాని తర్వాత com.scp గేట్వే ఐపీ కోర్. ఆ తర్వాత ఈ ఇంపోర్ట్ ప్యాకేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. కొన్ని ప్యాకేజెస్ మీరు వర్క్ అవ్వాలంటే ఇంపోర్ట్ ప్యాకేజ్ అన్నది పెట్టకపోతే మీకు ఏంటంటే వర్క్ అవ్వవు. ఆ తర్వాత డిఫైన్ ఇక్కడ నుంచి చేస్తున్నాం. మెసేజ్ ప్రాసెసింగ్ డేటా సంబంధించినటువంటి మెసేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఆ తర్వాత బాడీ, ఇది ఇక్కడ నుంచి బాడీ అని ఉంది చూడండి, డెఫ్ బాడీని ఇక్కడ నుంచి డిఫైన్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి message.getBody. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే ఇది మన ఫ్లో ఇది కదా, ఇది డిజైన్ ఇంటిగ్రేషన్ అండ్ ఏపీఐస్. ఇది మన ఫ్లోకి అయితే ఒకసారి తీసుకెళ్తాను. ఆర్టిఫాక్ట్, ఓకే, ఇది ఎడిట్ మోడ్ తీసుకొస్తాను. రికవరీ, ఓకే, ఇది మన ఫ్లో. యాక్చువల్గా ఇక్కడ కంటెంట్ మోడిఫైర్లో మనకి ఏంటంటే కొంచెం పేలోడ్ అన్నది పెట్టాను, టైమర్ ద్వారా ట్రిగర్ చేస్తున్నాను దీన్ని. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మనకి మెయిల్కి మెసేజ్ అన్నది వెళ్తున్నాయి. ఇది కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ మెయిల్కి మెసేజెస్ అనేవి వెళ్తున్నాయి. మన పేలోడ్ అయితే ఇది ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అవుతున్నది. ఓకే, ఈ విధమైనటువంటి పేలోడ్ని ట్రిగర్ చేస్తున్నాను నేను. శాంపిల్కి మీ గ్రూవీ స్క్రిప్ట్ అనేది చూపించాలి కాబట్టి. ఇప్పుడు ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూవీ స్క్రిప్ట్లో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిఫైన్ బాడీ, ఆ తర్వాత మెసేజ్.getBody అని చూసారా. ఇప్పుడు ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే ఇక్కడ మనకి ఇది ఫ్లో అనుకోండి, ఇక్కడ నుంచి మనకి పేలోడ్ దీంట్లో కాన్స్టెంట్లో బాడీలో పెట్టాను, దానికి సంబంధించి పేలోడ్ అన్నది ఇక్కడికి వస్తుంది. మీకు సిమ్యులేషన్లో చూపిస్తాను చూడండి. స్టార్ట్ అండ్ సిమ్యులేషన్, సారీ గ్రూవీ స్క్రిప్ట్ కదా ఇది, ఇక్కడ పెట్టాలి. ఓకే, సిమ్యులేషన్ స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ మనం
ఇక్కడ నుంచి ఇక్కడ మన కంటెంట్ మోడిఫైయర్లో పేలోడ్ పెట్టాం. దీంట్లో ఏం పేలోడ్ వస్తుందో చూపిస్తున్నా చూడండి. బాడీలో మనకి పేలోడ్ అయితే వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్రూవీ స్క్రిప్ట్లో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ గెట్ బాడీ ఇదిగోండి గెట్ బాడీ మెసేజ్ అని ఉంది చూసారా. ఇది ఏం చేస్తుందంటే మనకి ఈ బాడీలో నుంచి వస్తున్నటువంటి మెసేజ్ని ఇక్కడ ఇది కదా, ఇదిగోండి ఇది ఇక్కడ నుంచి వచ్చే మెసేజ్ని క్యాప్చర్ చేస్తుంది ఇది. ఓకేనా. ఇది క్యాప్చర్ చేస్తుంది. ఆ తర్వాత మీరు ఎట్లానే మనకి బాడీలో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ కామెంట్లు ఇక్కడ ఉంది చూడండి. ఇది వచ్చేసి మెసేజ్ డాట్ సెట్ బాడీ. ఆ తర్వాత బాడీ ప్లస్ బాడీ ఈజ్ మోడిఫైడ్. ఈ కామెంట్ని మీరు రిమూవ్ చేసేసారనుకోండి. ఇదిగోండి ఇది ఇక్కడ కామెంట్స్ అంటే ఇవి 2 లైన్స్ ఉన్నాయి చూసారా, స్లాషెస్. దీని మధ్యలో దీన్ని ఇట్లా పెడితే ఇది కామెంట్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని మీరు యూజ్ చేసుకోవాలంటే ఇట్లా పెడితే మీరు ఏంటంటే యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది హెడర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే డెఫ్ హెడర్ ఈక్వల్ టు మెసేజ్ గెట్ హెడర్. అంటే ఇక్కడ మీరు హెడర్లో ఏదైనా డిఫైన్ చేశారనుకోండి, ఏది ఈ కంటెంట్ మోడిఫైయర్లో హెడర్లో ఏదైనా డేటా ఉందనుకోండి, ఇక్కడ ఆ డేటాకి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి హెడర్స్ని తెచ్చుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీరు ఇదిగోండి ఇది చూడండి, డెఫ్ హెడర్ ఈక్వల్ టు మెసేజ్ డాట్ గెట్ హెడర్. అంటే మీకు హెడర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి సంబంధించి. ఆ తర్వాత డెఫ్ వాల్యూ డిఫైన్ వాల్యూ ఈక్వల్ టు హెడర్ డాట్ గెట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ ఓల్డ్ హెడర్లో ఉన్నటువంటి ఇక్కడ మీకు ఆల్రెడీ డిఫైన్ చేసినటువంటి హెడర్లో ఉన్నటువంటి డేటాని ఇక్కడ ఇది ఏంటంటే తీసుకుంటుంది. ఇక్కడ ఓల్డ్ హెడర్లో ఉన్నటువంటి డేటాని తీసుకుంటుంది. ఆ తర్వాత మెసేజ్ డాట్ సెట్ హెడర్ ఇప్పుడు ఏం చేస్తుందంటే న్యూ హెడర్ని సెట్ చేస్తుంది. న్యూ హెడర్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓల్డ్ హెడర్లో ఉన్నటువంటి డేటాకి రీప్లేస్ చేసి న్యూ వాల్యూ ప్లస్ మోడిఫైడ్ అనే దాంట్లో మనకి ఏంటంటే మోడిఫైడ్ వాల్యూ అన్నది ఇక్కడ మనకి యాడ్ చేస్తుంది. సేమ్ ఆ తర్వాత మెసేజ్ డాట్ సెట్ హెడర్ అనేది ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ఓల్డ్ వాల్యూని తీసేసి న్యూ హెడర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నది ఇక్కడ నుంచి సెట్ చేస్తుంది. ఓకేనా. సేమ్ ఇది యాజ్ ఇట్ ఈజ్ మనకి ప్రాపర్టీలో కూడా సేమ్ టు సేమ్ అండి. సేమ్ ఇది మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హెడర్లు, ప్రాపర్టీ, బాడీ, తర్వాత ఇంపోర్ట్ ఇతర డెఫినేషన్. ఇది మనకి శాంపిల్ XML కోడ్ అండి. మనకి రియల్ టైంలో ఇది అసలు ఎక్కడ వాడతాం ఏంటి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే డైలీ లైఫ్లో పక్కాగా మనం ఒకసారి అయినా సరే గ్రూవీ స్క్రిప్ట్ ఒక ఐఫ్లోలో కంపల్సరీ గ్రూవీ స్క్రిప్ట్ అయితే వాడతాం. ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే ముందుగా చూసుకున్నట్లయితే మనం రియల్ టైంలో ఫ్రీక్వెంట్లీగా యూజ్ చేసేటటువంటి గ్రూవీ స్క్రిప్ట్ ఏదైనా ఉందంటే అది ఎందుకు వాడతాం అన్న దాని గురించి చూసుకున్నట్లయితే మనకి ఇది మానిటర్ ఉంది కదా, ఇదిగోండి ఇది మానిటర్. మనకి యాక్చువల్గా ఇక్కడ మానిటరింగ్ ట్యాబ్లో మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ట్రేస్ అన్నది ఎనేబుల్ చేశారనుకోండి, ట్రిగర్కి బిఫోరు డిప్లాయ్మెంట్కి బిఫోరు ట్రేస్ అన్నది ఎనేబుల్ చేశారనుకోండి, మీరు పేలోడ్ ఎంతసేపు చూసుకోగలుగుతారు? మహా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్ఫోలో ఉంది, ఇది వచ్చేసి ట్రేస్ మోడ్లో పెట్టేశారు అనుకోండి. ట్రేస్ మోడ్లో పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ నుంచి ఓవర్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ట్రేస్ మోడ్లోకి వచ్చింది అనుకోండి. ఇక్కడ ఇన్ఫోలో ఉంది డిఫాల్ట్గా, నేను డిప్లాయ్ చేస్తే వస్తుంది ఇక్కడికి. ఓకే. ఇక్కడ మీరు ట్రేస్లోకి వచ్చిన తర్వాత మీరు పేలోడ్ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్ళినటువంటి పేలోడ్ని మీరు మహా అయితే ఎంతసేపు చూసుకోగలుగుతారు? ఇక్కడ మీరు ట్రేస్ని ఎనేబుల్ చేస్తే 10 మినిట్స్. మీరు సిపిఐకి సంబంధించినటువంటి ఎక్స్ట్రా టూల్స్ యాడ్ ఆన్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మీరు అక్కడ ట్రేస్ ఇక్కడ ఎనేబుల్ చేస్తే మహా అయితే 1 అవర్ చూసుకుంటారు, అంతేగా. ఆ తర్వాత మీకు మీ యొక్క క్లయింట్, ఒక్కొక్క క్లయింట్ ఎట్లా ఉంటాడంటే మీకు ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత నాకు దానికి సంబంధించినటువంటి మెసేజ్ ట్రేస్కి సెండరు రిసీవర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు కావాలని చెప్పి అడిగితే ఆ టైంలో మీరు అవుట్పుట్ తేవాలంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ని యూజ్ చేసి తేవడం కుదరదండి. ఆ టైంలో మనం ఈ గ్రూవీ స్క్రిప్ట్ని వాడతాం. గ్రూవీ స్క్రిప్ట్లో కూడా మనకు వచ్చేసేసి ఒక కోడ్ అయితే కావాలి. అది వచ్చేసేసి మనం చూసుకున్నట్లయితే ఓకే, అది మనం రియల్ టైంలో చూసుకున్నట్లయితే లాగ్ పేలోడ్ అని ఒక స్క్రిప్ట్ అయితే ఉంటుంది, గ్రూవీ స్క్రిప్ట్.
అది మనం ఫ్రీక్వెంట్లీగా వాడతామండి. అది మనకి బ్లాగ్స్లో దొరుకుతుంది, లేకపోతే మన వెబ్సైట్లో ఉంటుంది, తీసుకోండి. ఇప్పుడు మనకి వచ్చేసేసి పేలోడ్ లాగ్కి సంబంధించినటువంటి కోడ్ కావాలనుకోండి, మనం డైరెక్ట్గా ఇట్లా గూగుల్కి వెళ్ళేసి పేలోడ్ లాగ్ గ్రూవీ స్క్రిప్ట్ అని ఇక్కడ నేను ఆల్రెడీ సెర్చ్ ఉన్నాను. ఓకే, ఇది మీరు సెర్చ్ చేయండి. ఇట్లా సెర్చ్ చేస్తే మనకి ఇట్లా డిఫరెంట్ బ్లాగ్స్ వస్తాయి. సో దీంట్లో ఏదో ఒక దాన్ని చూస్ చేసుకొని మనం అయితే ఆ పేలోడ్ లాగ్ అన్న తీసుకుంటాం. యాక్చువల్గా అది అట్లా సెట్ చేసే పని లేకుండా నేనే మన కోడ్, మన రిక్వైర్మెంట్, రియల్ టైం రిక్వైర్మెంట్కి సంబంధించినటువంటి మ్యాక్సిమం కోడ్స్ మన సైట్లో దొరుకుతాయి. మన సైట్కి వెళ్ళిపోండి. మన సైట్కి ఎట్లా రావాలన్నది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా. టెక్ సిపిఐ జోన్ బ్లాగ్ అని కొట్టండి. ఇట్లా కొట్టగానే వచ్చేస్తాం. ఇది పైన వచ్చింది చూసారు, ఇదే. దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఇట్లా వచ్చేస్తారు. ఫస్ట్ లింక్ విజిట్ టెక్ సిపిఐ జోన్ వెబ్సైట్ అని చూసారా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఓకేనా, దీన్ని క్లిక్ చేయగానే మీరు వచ్చేసేసి ఈ పేజ్కి వచ్చేస్తారు. ఈ పేజ్లో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇది రీఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మీకు గ్రూవీ అని కనిపిస్తుంది చూడండి, గ్రూవీ అని చెప్పి టాప్లో దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత స్టార్ట్ ఎండ్ టు ఎండ్ ఎస్ఏపి గ్రూవీ పేజ్ అని చెప్పి చూసారా, ఇక్కడికి వచ్చి దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి మీరు గ్రూవీ స్క్రిప్ట్స్, నేను ఇక్కడ నుంచి మనం యూజ్ చేసేటటువంటి రియల్ టైం గ్రూవీ స్క్రిప్ట్స్ మొత్తం అయితే నేను ఇక్కడ షేర్ చేస్తాను. మీరు ఇక్కడ నుంచి కాపీ చేసి యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, ఇక్కడ నుండి కాపీ అని చేయండి. కాపీ అని చేసుకున్న తర్వాత ఇది చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినది పేలోడ్ లాగ్ యూజింగ్ గ్రూవీ స్క్రిప్ట్. ఓకేనా, పేలోడ్ లాగ్స్ని మనం పేలోడ్ లాగ్స్ని ట్రాక్ చేయాలన్నప్పుడు మనకి ఈ స్క్రిప్ట్ అయితే యూజ్ అవుతుంది. సో దాని గురించి ఇది గ్రూవీ స్క్రిప్ట్. అయితే మనకి ఇలాగే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ చాలా బ్లాగ్స్ ఉంటాయి, 1 by 1 వెతుక్కోవాలి వాటిలో ఉందా లేదా అని. ఇట్లా బ్లాగ్స్ ఉంటాయి. ఓకే, ఇలా బ్లాగ్స్కి వెళ్ళి మనం ఒక్కొక్కటి చెక్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా ఉంది. సో ఇట్లా బ్లాగ్స్కి వెళ్ళి చెక్ చేయాలి. అట్లా లేకుండా నేను అక్కడికి వెళ్ళి మొత్తం వెతికే పని లేకుండా నేను ఏం చేశానంటే, సింపుల్గా ఇక్కడ నుంచే మీకు ఏంటంటే జస్ట్ కాపీ, మన వెబ్సైట్కి వెళ్ళి తీసేసుకొని ఇక్కడ నుంచి కాపీ చేయొచ్చు. మీకు ఏదన్నా స్పెసిఫిక్గా ఏదన్నా కావాలంటే గ్రూవీ స్క్రిప్ట్, దానికి సంబంధించి ఇక్కడ నుంచి మీరు సెర్చ్ చేస్తే అది వస్తుంది. మీరు కొన్ని ఇంపార్టెంట్ బ్లాగ్స్ ఉంటాయి ఇట్లా మనం రియల్ టైంలో వాడేటప్పుడు, రియల్ టైంకి ప్రాజెక్ట్స్ అవి హ్యాండిల్ చేసేటప్పుడు కంపల్సరీ వీటికి సంబంధించినటువంటి రియల్ టైం బ్లాగ్స్ ఉంటాయి. సో దానికోసం ఏంటంటే మీరు ఇక్కడ రియల్ టైం బ్లాగ్స్ ఉంటాయి. ఆ రియల్ టైంలో మనకి ఫేమస్ బ్లాగ్స్కి సంబంధించినటువంటి హైపర్ లింక్ అన్నది ఈ బటన్స్కి యాడ్ అయి ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఆ బ్లాగ్ రిలవెంట్గా ఆ బ్లాగ్ అన్నది ఓపెన్ అవుతుంది. కాకపోతే నేను ప్రజెంట్ దీనికి ఇంకా అటాచ్ చేయలేదు. ఫ్యూచర్లో ఏంటంటే దీనికి అటాచ్ చేస్తాను. ఓకే, ఈ బటన్స్ ఎందుకని చెప్పి డౌట్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం ఇది ఇన్ఫర్మేషన్. ఇప్పుడైతే మనం గ్రూవీ స్క్రిప్ట్కి వెళ్తున్నాం కదా, ఇప్పుడు గ్రూవీ స్క్రిప్ట్ తీసుకుందాం. ఓకే, ఇదిగోండి, ఇది మనం అయితే ప్రజెంట్ వాడుతున్నటువంటి గ్రూవీ స్క్రిప్ట్. దీనికి సంబంధించి పేజ్కి సంబంధించినవి కూడా మనకి ఇంపార్టెంట్ మొత్తం ఎవరైతే ఇంపార్టెంట్గా కొంతమంది బాగా పోస్ట్ చేస్తూ ఉంటారో అవి మనం రియల్ టైంలో యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి సంబంధించిన లింక్స్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ యాడ్ చేస్తా. మీకు దీన్ని క్లిక్ చేసి డైరెక్ట్ ఆ బ్లాగ్కి వెళ్ళిపోవచ్చు మీరు. ఓకేనా, వెళ్ళి అక్కడ వెతుక్కునే పని లేకుండా. ఓకేనా, ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే మనకు కావాల్సింది ఈ బ్లాక్, ఈ కోడ్ అయితే మనకు కావాలి. ఇది మనం పేలోడ్ లాగ్ని మనం అయితే ఇప్పుడు క్యాప్చర్ చేయాలంటే ఇది మనకు కావాలి. ఇక్కడ నుంచి కాపీ చేశాను. ఇక్కడ నుంచి కాపీ చేసిన తర్వాత నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటున్నా. నోట్ ప్యాడ్ అన్నది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది కాపీ అయిపోయింది కదా, న్యూ ట్యాబ్ అన్నది ఒకటి తీసుకుంటున్నా. ఓకే, వచ్చింది. ఇక్కడ నేను జస్ట్ Ctrl+V అని కొడుతున్నా, అంటే కాపీ అయింది. అక్కడ నుంచి కాపీ అనే బటన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనం సేవ్ చేసుకుంటున్న దాన్ని సేవ్ యాజ్, ఇది ఎట్లా గ్రూవీ స్క్రిప్ట్ని ఎట్లా సేవ్ చేస్తాం అన్న దాని గురించి చూడండి ఒకసారి. మ్యాక్సిమం Notepad++లోనే సేవ్ చేస్తాం. Notepad++లో సేవ్ చేసి చూపిస్తాను. ఈ నోట్ప్యాడ్ కంటే Notepad++లో రెండిట్లో ఒకటే, కాకపోతే దీంట్లో కొంచెం బాగా కనిపిస్తుంది మీకు లైన్ బై లైన్ అన్నది.
ఓకే, ఇక్కడ సేవ్ చేస్తున్నా. సేవ్ యాజ్ అన్నది క్లిక్ చేస్తున్నా. ఇది మనకి శాంపిల్ గ్రూవీ శాంపుల్ డాట్ ఎక్స్టెన్షన్కి ఎప్పుడు గ్రూవీ అని ఉండాలండి. GROOVY గ్రూవీ కరెక్ట్గా పెట్టండి. క్యాప్సూల్స్లో వచ్చింది ఇది. GROOVY గ్రూవీ అని చెప్పి మనం సేవ్ చేస్తున్నా. ఇక్కడ ఆల్ టైప్స్ అని సెలెక్ట్ చేయండి. ఆల్ టైప్స్ అని సెలెక్ట్ చేసి ఇది ఎక్కడ సేవ్ అవుతుందో చూడండి. ఇది మ్యూజిక్లో సేవ్ అవుతుంది ప్రజెంట్ అయితే. ఇక్కడే నేను సేవ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి ఓకే, ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది కదా. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు నేను జస్ట్ మినిమైజ్ చేసేస్తున్నా. మనమైతే మన ఐఫ్లోలోకి ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలన్న దాని గురించి చూపిస్తాను. ఇది మనకి యాజ్ యూజువల్గా నార్మల్గా ఉన్నటువంటి కోడ్. ఇది ఇక్కడ నుంచి మీరు ఇక్కడికి ఎట్లా రావాలన్నది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఒకసారి చూపిస్తున్నా చూడండి. డూ యూ వాంట్ టు సేవ్ దిస్? ఓకే, ఇదిగోండి, ఇది ఉంది కదా. దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయినా సరే ఈ కోడ్ దగ్గరికి అయితే రావచ్చు. మనకి ఈ కోడ్ అయితే ప్రజెంట్ అవసరం లేదు, మీకు ఎక్స్ప్లెనేషన్ మొత్తం చెప్పాను కదా. ఇది ఇంట్లో ఏమేమి ఉంటుంది అన్నది మ్యాక్సిమం మనం ఇట్లానే తెచ్చుకుంటాం గ్రూవీ స్క్రిప్ట్స్. ఓకేనా, ఇప్పుడు మన బ్లాగ్లో ఈ కోడ్ ఉంది కదా, దీన్ని జస్ట్ ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నా. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకేనా, ఈ విధంగా పేస్ట్ చేసి అప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ అప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా, లేదు ఇట్లా కాదు అనుకున్నట్లయితే ఇంకొక పద్ధతి ఏంటంటే దీన్ని ఇక్కడ నుంచి ఇది ఉంది కదా, ఇది కాదు, ఒక్క నిమిషం మెయిల్కి వెళ్తానా, సారీ. ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అని చూసారా, ఇక్కడ నుంచి మీరు మీ దగ్గర ఉన్న గ్రూవీ స్క్రిప్ట్ని కూడా అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం ఎక్కడ పెట్టాం, మ్యూజిక్లో అయితే ఉంది కదా గ్రూవీ స్క్రిప్ట్, ఇదిగోండి ఇది. దీన్ని జస్ట్ ఇట్లా అయినా సరే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో చూడండి. ఇది వెళ్ళేసి ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోయింది. ఈ విధంగా మనం గ్రూవీ స్క్రిప్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా మీకు ఇంకొక విధానం ఏంటంటే గ్రూవీ స్క్రిప్ట్ని యాడ్ చేయడానికి, ఇట్లా వచ్చిన తర్వాత ఇది హోమ్ స్క్రీన్ కదా, హోమ్ స్క్రీన్. దీన్ని బయట అవుట్ సైడ్ ద ఫ్లో యాడ్ టాప్ చేస్తే మీకు రిఫరెన్సెస్ అని వస్తాయి. రిఫరెన్సెస్లో మీరు ఇక్కడ నుంచి మొత్తం అయితే ఎన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి ఏంటన్నది అయితే మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఇవి 2 వద్దనుకోండి, జస్ట్ డిలీట్ చేసేయండి. న్యూ స్క్రిప్ట్ కావాలంటే శాంప్ అని చూసారు, ఇది మనం సేవ్ చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయాలంటే జస్ట్ యాడ్, ఆ తర్వాత స్క్రిప్ట్, ఇక్కడ నుంచి బ్రౌజ్ అని క్లిక్ చేయండి. ఎన్ని విధాలుగా యాడ్ చేయొచ్చో నేను చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు. ఎక్స్టెన్షన్ మట్టుకి .groovy అని చెప్పి ఉండాలండి. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఇక్కడ యూజ్ చేసుకోవాలనుకోండి, దీంట్లోకి యూజ్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి రండి, ఇక్కడ సెలెక్ట్ అని క్లిక్ చేయండి. సెలెక్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు అప్లోడ్ చేసే పని లేదు, ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసి ఓకే చేస్తే చాలు. దీంట్లోకి అయితే రిఫ్లెక్ట్ అయిపోతుంది. రిఫ్లెక్ట్ అయిందో లేదా అని చూడాలంటే దీని మీద క్లిక్ చేస్తే చాలు. ఓకే, ఈ విధంగా మనం గ్రూవీ స్క్రిప్ట్ని అయితే యాడ్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మనం గ్రూవీ స్క్రిప్ట్ అన్నది యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ గ్రూవీ స్క్రిప్ట్లో లైన్ బై లైన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ లైన్ ఇవి చూసారా, ఇంపోర్ట్కి సంబంధించిన ప్యాకేజెస్ ఇవి, లేదంటే మనకు అసలు ఏం పని చేయదు. ఓకే, ఇది పక్కాగా మన దాంట్లో అయితే ఉండవలసిందే. ఇది మీకు ఏంటంటే బై మిస్టేక్ ఎప్పుడన్నా ఏదైనా ప్యాకేజెస్ పని చేయట్లేదు అనుకోండి, ఇట్లా ఇంపోర్ట్ చేసుకున్నవి, మీకు మ్యాక్సిమం ఇంపోర్ట్కి సంబంధించిన ప్యాకేజ్ లేనప్పుడు మీకు ఆ ప్రాబ్లం వస్తుంది. ఆ తర్వాత ఇంపోర్ట్ జావా యూటిలిటీ, ఇది కూడా ఒక ఇంపోర్ట్కి సంబంధించినటువంటి ప్యాకేజ్. దీని గురించి ఇంకా క్లియర్గా కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, ఈ ప్యాకేజ్ దేనికి సంబంధించింది ఏంటన్న దాని గురించి మీకు అక్కడ డిస్క్రిప్షన్ అయితే వస్తుంది. ఆ తర్వాత మ్యాక్సిమం మనం ఇట్లా ఈ గ్రూవీ స్క్రిప్ట్స్ అన్నీ ఇట్లానే మనం తీసుకుంటూ ఉంటాం.
యాక్చువల్గా దీనివల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం ప్రతిదీ గ్రూవీ స్క్రిప్ట్ స్క్రాచ్ నుంచి అయితే అసలు రాయమండి, ఎవరు మ్యాక్సిమం రాయరు. అదేంటంటే పర్టికులర్గా కొన్ని సందర్భాల్లో ఇక కోడ్ మనకు దొరకలేదు అన్నప్పుడు మాత్రమే మనం ఏంటంటే గ్రూవీ స్క్రిప్ట్ రాసేయడానికి ఉంటుంది. మ్యాక్సిమం ఇంతవరకు చాలామంది అని లేదు, 99% మంది మనకి ఇట్లా బ్లాక్స్ నుంచి మనం డేటా అన్నది తీసుకుంటాం. ఇట్లాంటి బ్లాక్స్ కానివ్వండి, ఇట్లాంటి బ్లాక్స్ నేను చేసిన లాంటి బ్లాక్స్ కానివ్వండి, లేకపోతే ఇట్లా మనకి ప్రీ డిఫైన్డ్ SAP CPIకి సంబంధించిన బ్లాక్స్ ఉంటాయి. ఇట్లాంటి బ్లాక్స్ నుంచి అయితే మనం గ్రూవీ స్క్రిప్ట్ అన్నది తీసుకొని రీయూజ్ చేసుకుంటాం, అంతేగాని మనం స్క్రాచ్ నుంచి అయితే డెవలప్మెంట్ అన్నది ఉండదు. ఓకే, ఇది మనకి గ్రూవీ స్క్రిప్ట్ అయితే. ఇప్పుడు నేను మీకు ఈ కోడ్కి సంబంధించి కొంచెం సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనకు వచ్చేసేసి ఇది దీనికి సంబంధించినటువంటి ఇంపోర్ట్ ప్యాకేజ్ అండి. ఇది హ్యాష్ మ్యాపింగ్కి సంబంధించినటువంటి ఇంపోర్ట్ ప్యాకేజ్. ఆ తర్వాత డెఫ్ మెసేజ్, ఇది మొత్తం నార్మల్గా ఇందాక మెసేజ్కి డెఫినేషన్ సంబంధించిన ఎట్లయితే ఉందో అట్లానే నార్మల్గా మీకు ఫస్ట్లో చెప్పాను చూసారు అదే. ఇక్కడ మనకి డెఫ్ బాడీ, ఒకసారి ఇది మీకు కనిపిస్తుందా, ఇప్పుడు కనిపిస్తుందా చూడండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డెఫ్ బాడీ మెసేజ్ గెట్ బాడీ, ఆ తర్వాత జావా లెంగ్ డాట్ స్ట్రింగ్. ఇది మీకు అర్థమవుతుందా? వస్తున్నటువంటి డేటాని జావా డాట్ లెంగ్ డాట్ స్ట్రింగ్ లాగా మీకు సేవ్ చేసుకోమని చెబుతుంది. డెఫ్ బాడీ మెసేజ్ డాట్ గెట్ బాడీ మెసేజ్ డాట్ గెట్ బాడీ జావా లెంగ్ డాట్ స్ట్రింగ్ యాజ్ ఏ స్ట్రింగ్ లాగా మనకైతే సేవ్ చేయమని చెప్పి ఫస్ట్ లైన్ అయితే మనకి చెబుతుంది. ఆ తర్వాత డెఫ్ మెసేజ్ లాగ్ చూసుకున్నట్లయితే ఇది డెఫ్ మెసేజ్ లాగ్ ఈక్వల్ టు మెసేజ్ లాగ్ ఫ్యాక్టరీ. ఇది మనకి స్టాండర్డ్ ఫంక్షన్. ఇదే మనకి క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేసి మనకి పేలోడ్ ఇక్కడ మీకు మానిటర్ ఉంది చూసారా, మానిటర్ ఎక్కడ ఉంది, ఇదిగోండి మానిటర్లో ఓవర్ వ్యూ. ఇక్కడ మనకి లాగ్స్ అన్నవి యాక్చువల్గా 1 అవర్ లేకపోతే 2 అవర్స్ ఉండి 1 అవరే చూపిస్తుంది. ఆ తర్వాత ఇవి 1 డే తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ట్రేస్ చూడాలంటే కుదరదు మనకి, అవునా? 1 డే తర్వాత ఇట్లా చూడాలంటే డేటా ఎండ్ టు ఎండ్ డేటా అన్నది కుదరదు. అప్పుడు మనకి క్లయింట్ ఏమంటాడంటే 1 డేనో 2 డేస్ తర్వాత వచ్చి మనకు ఆ లాగ్స్ చూపించమన్నప్పుడు మనకేంటంటే కుదరదు. అదే పర్పస్కి మనం ఏంటంటే ఇక్కడ గ్రూవీ స్క్రిప్ట్ని వాడుతున్నాం ఈ ఫ్లోలో. ఇది ఏం చేస్తుందంటే మనకి మనకి ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ మనకి లాగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ మనకి ఒక అటాచ్మెంట్ లాగా యాడ్ అయ్యి వస్తుంది. అది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మీకు అది ముందు ఇక్కడ చూపిస్తుంది మనకి. సో దీనికి సంబంధించినటువంటి ఇదిగోండి, ఇది వచ్చేసేసి ఇది స్టాండర్డ్ ఫంక్షన్. ఇది మనకి మొత్తం లాగ్స్ అన్నది క్యాప్చర్ చేయడానికి డిఫ్ మెసేజ్ లాగ్ అన్నది ఉంది చూసారా, ఇది వచ్చేసి క్యాప్చర్ చేయడానికి అయితే మెసేజ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మెసేజ్ లాగ్ ఫ్యాక్టరీ అని చూసారు, మెసేజ్ లాగ్ ఫ్యాక్టరీ డాట్ గెట్ మెసేజ్ లాగ్ అని చూసారా. ఇది మనకి స్టాండర్డ్ ఫంక్షన్. ఇది లేకపోతే మనకి క్యాప్చర్ కాదండి మెసేజ్ లాగ్ అన్నది, ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఇది పెట్టిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని చేంజెస్ వస్తాయి, ఇక్కడ మీకు చూపిస్తాను అది, ఓకేనా? ఇది యూజ్ చేయడం వల్ల యూజ్ ఏందన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇది మనకి ఇప్పుడు స్టాండర్డ్గా ఇది ఏంటంటే 1 అవర్ దాకా ట్రేస్లో మనం ఎండ్ టు ఎండ్ ఫ్లో అయితే చూడగలం, తర్వాత చూడలేము. అదే మనం ఈ గ్రూవీ స్క్రిప్ట్ని దీన్ని కానీ మెసేజ్ లాగ్కి సంబంధించిన ఈ స్క్రిప్ట్ని వాడితే ఏంటంటే అతను ఎప్పుడైనా వచ్చి అడగనివ్వండి, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిన మెసేజ్ ఏంటన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చెప్పవచ్చు చూసి దీన్ని, ఓకేనా? దానికోసం మనం ఏంటంటే ప్రతి ఫ్లోలో ఈ స్క్రిప్ట్ని అయితే వాడతాం. సో ఇది వాడిన తర్వాత మనకి ఇక్కడ అప్డేట్ వస్తుంది, ఒకటి ఇక్కడ నేమ్ వస్తుంది, నేను చూపిస్తాను, అది చూద్దరు. ఫస్ట్ ఈ కోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఓకే, ఇది స్టాండర్డ్ లాగ్. ఆ తర్వాత ఇఫ్ మెసేజ్ లాగ్ నాట్ ఈక్వల్స్ నల్ అయితే మీకు మెసేజ్ లాగ్ సెట్ స్ట్రింగ్ ప్రాపర్టీ మనకి ఇక్కడ ఏమని చెబుతుందంటే ఇది మీకు ఒకవేళ మీకు డేటా అన్నది ఎంటీగా వచ్చినట్లయితే ఏం క్యాచ్ చేయొద్దు. ఒకవేళ దాంట్లో నాట్ ఈక్వల్ టు నల్ దాంట్లో డేటా వస్తుంది అనుకోండి, దాన్ని మెసేజ్ లాగ్ సెట్ స్ట్రింగ్ ప్రాపర్టీలో మీకు అది స్టోర్ చేసి దానికి సంబంధించినటువంటి ఇదిగోండి ఇవి అటాచ్మెంట్స్ సంబంధించినటువంటిది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టు మెసేజ్ లాగ్ యాడ్ అటాచ్మెంట్ యాజ్ ఎ స్ట్రింగ్.
ఇది మనకి ఒక స్ట్రింగ్ లాగా అటాచ్ చేసి మనకి అదైతే చూపించమని చెప్పి ఇది మనకి చూపిస్తుంది. ఇక రిటర్న్ మెసేజ్ ఇది మనకి మొత్తం అయితే కోడ్ అన్నది. ఇప్పుడు నేను మీకు ఇది ఎట్లా పనిచేస్తుంది ఏంటన్న దాని గురించి చూపిస్తాను చూడండి. ఇది మనకి మొత్తం అయితే ఈ గ్రూవీ స్క్రిప్ట్ మెసేజ్ పేలోడ్ లాగ్కి సంబంధించినటువంటి గ్రూవీ స్క్రిప్ట్ అయితే లాగ్ పేలోడ్ డాట్ గ్రూవీ అని పెట్టుకోవాలి మనం. కాకపోతే ఇక్కడ శాంప్ డాట్ అని పెట్టాను ప్రజెంట్. రియల్ టైంలో అయితే లాగ్ పేలోడ్ డాట్ గ్రూవీ అని పెట్టుకోండి ఇక్కడ. ఓకే, మనం లాగ్ పేలోడ్నే కదా క్యాప్చర్ చేస్తుంది. సో దానికోసం ఇక్కడ నేను దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఇది కదా మ్యాపింగ్, ఒకసారి ఫ్లోలో టైమింగ్ అన్నది చేంజ్ చేస్తా. ఓకే, అప్లై చేస్తానా. చేంజెస్ చేసిన తర్వాత అప్లై చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మెయిల్కి వెళ్తానా. ఇక్కడ టైమర్ మనకి చూసుకున్నట్లయితే ప్రతి 1 అవర్కి అయితే సెట్ చేయడం జరిగింది షెడ్యూలర్. కాకపోతే ఇప్పుడు మళ్ళీ 10 సెకండ్స్కి అయితే చేస్తానా, ఎందుకంటే మనకి కనబడాలి కదా అవుట్పుట్ అన్నది ఇక్కడ. ఓకే, ఇది ఉంది కదా, ఇది యాస్టీజ్ ఇంతే పెడుతున్నా. ఇంకొక డూప్లికేట్ అయితే తీసుకుంటున్నా. సేవ్ చేసి డిప్లై చేసిన తర్వాత ఇంకొక వేలో మీకు చూపిస్తుంది. సో దానికోసం ఇక్కడ మనం సేవ్ చేశాను 10 సెకండ్స్. ఓకే, ఇక్కడ దీన్ని సేవ్ చేస్తున్నా. ఇప్పుడు పేలోడ్ లాగ్ని ఎట్లా క్యాప్చర్ చేస్తుందో దాని గురించి. ఓకే, కాదు ఇక్కడ ఏమైంది, సెకండ్స్ బాగానే ఉంది, మరి కిందికి వస్తుంది. ఓకే, కరెంట్ టైం ఎంత అయింది, 12 అయింది. 12 షెడ్యూలర్లో. ఓకే, అడ్వాన్స్డ్. ఓకే, అదేంటికి స్టార్ట్ అవ్వమని చెప్పాము. కాకపోతే ఇప్పుడు ఎంత అయిందంటే 12:25 అయింది. 27కు స్టార్ట్ అవ్వమని చెప్పి చెబుతున్నా. ఆ తర్వాత ఎండ్ చూసుకున్నట్లయితే 12 కదా, 16, 15 కదా, 3 దాకా. ఓకే, అందువల్ల మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు పోయింది. ఇప్పుడు జస్ట్ దీన్ని సేవ్ చేశాం కదా, డిప్లై చేస్తాను. ఇక్కడ పోలింగ్ ఎవ్రీ 10 సెకండ్స్కి జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ లాగ్లో చూడొచ్చు, మీకు ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అదే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది డిప్లై అవ్వనివ్వండి. ఓకే, ఇది డిప్లై అయ్యి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టేటస్, ప్రాపర్టీస్, లాగు, ఆ తర్వాత ఆర్ట్ ఫ్యాక్ట్ డీటెయిల్స్ అని వచ్చింది. అదే ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ మనం చూసిన రిఫ్రెష్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడైతే ఫ్లో అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఫ్లో అన్నది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అన్న దాని గురించి, మొత్తం అయితే మెయిల్కి ఎట్లా పంపిస్తుంది అన్న దాని గురించి. ఇంత ముందల మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే బిఫోర్ గ్రూవీ వాడినప్పుడు ఇక్కడ చూసినట్లయితే స్టేటస్, ప్రాపర్టీస్, లాగ్స్, ఆర్టిఫాక్ట్ డీటెయిల్స్ అనేవి మాత్రమే ఉంది ఇక్కడ. అదే మనకి ఇప్పుడు గ్రూవీ స్క్రిప్ట్ వాడిన తర్వాత దీన్ని రీఫ్రెష్ చేసిన తర్వాత చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇప్పుడు ఇది చూసినట్లయితే దీంట్లో ఒక న్యూ ఫీల్డ్ అన్నది యాడ్ అయింది. దీనికి చూడండి, ఇది గ్రూవీ వాడిన బిఫోర్ వచ్చినటువంటి లాగ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మానిటరింగ్లో చూసుకున్నట్లయితే మానిటరింగ్ మెసేజ్ ప్రాసెసింగ్లో చూసుకున్నట్లయితే స్టేటస్, ప్రాపర్టీస్, లాగ్స్, ఆ తర్వాత
ఆర్టిఫాక్ట్ డీటెయిల్స్ అని ఉంది. ఓకేనా, సేమ్ ఇది కూడా మానిటరింగ్ మెసేజ్ ప్రాసెసింగ్లో చూసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ నుంచి మీరు రీఫ్రెష్ చేయండి. జస్ట్ రీఫ్రెష్ చేస్తే ఇక్కడ నుంచి ప్రతి 10 సెకండ్స్కి ఒకసారి పోల్ జరుగుతుంది. నార్మల్గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అక్కడ మనకు 4 ఉన్నాయి, ఇక్కడ 5 అయినాయి. చూసినట్లయితే స్టేటస్, ప్రాపర్టీస్, లాగ్స్, ఆర్టిఫాక్ట్స్, ఆ తర్వాత ఆర్టిఫాక్ట్ డీటెయిల్స్ అన్నది యాడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎంట్రీస్, ఇక్కడ అటాచ్మెంట్స్ అని చెప్పి ఒకటి క్రియేట్ అయింది, కనబడుతుందా? అటాచ్మెంట్స్ అని దీంట్లో క్రియేట్ అయింది. దీంట్లో చూసుకున్నట్లయితే అటాచ్మెంట్స్ అని లేదు. ఈ అటాచ్మెంట్స్ అనే పేరు మన ఇక్కడ అటాచ్మెంట్స్ అని పెట్టాలని లేదు. ఇక్కడ మనం అటాచ్మెంట్స్ ప్లేస్లో ఈ నేమ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ నేమ్ని ఎట్లా చేంజ్ చేయాలన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. దీన్ని ఒక న్యూ ట్యాబ్ అన్నది తీసుకుంటున్నా. అటాచ్మెంట్స్ అనే నేమ్ని ఎట్లా చేంజ్ చేస్తాం అన్నది చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ధ్రువి స్క్రిప్ట్కి వెళ్ళాలి. దానికోసం మళ్ళీ మనం ఎడిట్ మోడ్ ఎనేబుల్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇది గ్రూవీ స్క్రిప్ట్ కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ రెస్పాన్సివ్ పేలోడ్ అని చూసారా? రెస్పాన్సివ్ పేలోడ్ అని చెప్పి ఇది నేమ్ వస్తుంది చూసారా? ఈ నేమ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ నేమ్ని చేంజ్ చేస్తే మనకి ఇది వచ్చేసేసి ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇక్కడ రెస్పాన్సివ్ పేలోడ్ అని చూసారా? ఈ నేమ్ని మీరు అక్కడ చేంజ్ చేస్తే ఇక్కడికైతే వస్తుంది. ఓకేనా, ఇక్కడ నుంచి మీరు ఈ పేలోడ్కి సంబంధించిన మొత్తం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇదిగోండి, ఇది మొత్తం మీరు ఇక్కడ నుంచి ఫిల్టర్ చేసుకోవచ్చు. టేబుల్ స్టోరు, ఆ తర్వాత ఇక్కడ నుంచి స్టోర్ ఆర్డరు, ఆ తర్వాత స్టోర్డ్ బై నేము, దీన్ని బట్టి ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోండి. ఆ తర్వాత మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ రియల్ టైంలో ఇది కంపల్సరీ వాడతాం. అటాచ్మెంట్స్ని చెక్ చేయాలన్నప్పుడు ఇదేంటంటే మీకు ఇక్కడ నుంచి 10 minutes తర్వాత ఇదిగోండి, ఇది 1 hour అని ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 1 hour తర్వాత ఇదేంటంటే ఇంకా మనం ఇక్కడ నుంచి చూడలేము, డేటా అన్నది చూడలేము. కాకపోతే ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే దీనికి సంబంధించిన డేటా అన్నది మనం ఇప్పుడు చూడగలం. ఇప్పుడని కాదు, ఎప్పుడైనా సరే ఇది గ్రూవీ స్క్రిప్ట్ని వాడడం వల్ల. ఓకేనా, ఇదిగోండి, దీన్ని క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన పేలోడ్కి సంబంధించినటువంటి ఆ సెండర్కి రిసీవర్కి కొంతమంది క్లయింట్స్ ఉంటారండి. ఇట్లా ఆ టైంలో ఏంటంటే ఇది మనకి యూజ్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం గ్రూవీ స్క్రిప్ట్ని వాడి ఇదిగోండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి గ్రూవీ స్క్రిప్ట్ని యాడ్ చేసి మనం అయితే యూజ్ చేస్తున్నాం. ఓకేనా, ఇది అసలు మనకి ఎందుకు యూజ్ అవుతుంది ఏంటన్నది మీకు అర్థమైంది కదా. బిఫోర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అటాచ్మెంట్స్ అనేవి ఏమి మనం క్యాప్చర్ చేయడానికి ఆప్షన్ ఉండేది కాదు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏం లేదు. అదే మనం గ్రూవీ స్క్రిప్ట్ని వాడిన తర్వాత ఇక్కడ నుంచి గ్రూవీ స్క్రిప్ట్ని వాడిన తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అటాచ్మెంట్స్ అని చెప్పి సిపిఐలోనే మనకి క్రియేట్ అయింది, కనపడుతుందా మీకు? సిపిఐలోనే క్రియేట్ అయింది. ఈ విధంగా అయితే మనం అటాచ్మెంట్స్ని ఈ లాగ్ ట్రేజ్ అనేది 1 hour తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది, తర్వాత చూడలేం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి మీకు డేటా ట్రాన్స్ఫర్ అయింది మొత్తం అయితే చూసి వాళ్ళకి ఎవరైతే క్లయింట్ ఉంటారో వాళ్ళకి మీరైతే ఇన్ఫర్మేషన్ అన్నది ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా, మనకి ఈ డేటా అన్నది మామూలుగా ట్రేస్ని ఎనేబుల్ చేసినప్పుడు మాత్రమే మనకు డేటా అన్నది చూడడానికి ఉంటుంది రియల్ టైంలో అయితే. కాకపోతే ఈ డేటా అన్నది ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు. కాకపోతే దీనికి లిమిటేషన్ ఉంది, 30 days వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇది మనకి డిలీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా డేటా అన్నది డిలీట్ అయిపోతుంది. 30 days వరకు మాత్రమే మనం ఈ డేటా అన్నది చూడగలుగుతాం. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ డేటా ఎట్లా చూడాలని చెప్పి మీకు డౌట్ ఉంటే దీని మీద క్లిక్ చేయండి. జస్ట్ దీని మీద క్లిక్ చేయగానే మీకు డేటా ఆల్రెడీ నేను చూపించాను. ఆ విధంగా అయితే డేటా అన్నది చూసుకోవచ్చు. ట్రేస్ ఎనేబుల్ చేస్తేనే నార్మల్గా మనం ఈ డేటా అన్నది చూడగలుగుతాం నార్మల్ టైంలో. కాకపోతే ఇప్పుడు ఈ మనం ఎక్స్ట్రా యాడ్ ఆన్ గ్రూవీ స్క్రిప్ట్ని యాడ్ చేయడం వల్ల ఇది ఎప్పుడైనా సరే 30 daysలో మీరు ఎప్పుడైనా సరే వచ్చి చూసుకోవచ్చు. మీరు క్లయింట్ అడిగినప్పుడు ఆ డేటా అన్నది ఇన్ఫర్మేషన్ అన్నది షేర్ చేయొచ్చు ఈ విధంగా. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఫ్లోకి వెళ్దాం. ఫ్లోలో మీరు ఒకవేళ మీకు ఎవరైతే క్లయింట్ ఉన్నాడో క్లయింట్ వచ్చేసి మీకు ఇట్లా కూడా అడుగుతారు ఒక్కోసారి. ఇక్కడ ఇది ఉంది చూసారా? ఇక్కడ ఏదైతే ఇది స్టార్టింగ్ ఉందో స్టార్టింగ్లో నాకు రిక్వెస్ట్ వస్తున్నటువంటి పేలోడ్ని క్యాప్చర్ చేయాలని చెప్పి అడిగారనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇలాగే గ్రూవీ స్క్రిప్ట్ అన్నది ఇక్కడ ముందు పెడతారు. ఇక్కడ నుంచి ఇన్కమింగ్ డేటా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మనకి ఇక్కడ క్యాప్చర్ అన్నది జరుగుతుంది. ఇక్కడ సెండర్ నుంచి ఇక్కడ స్టార్ట్ పాయింట్కి కనెక్ట్ అయ్యి ఉందనుకోండి, నార్మల్గా అనుకోండి అట్లాగా.
ఇప్పుడైతే టైమర్ నుంచి పెట్టాను కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి అది డైరెక్ట్గా ఒకసారి ఇది టైమర్ అన్నది స్టాప్ చేస్తాను కాసేపటికి, ఎందుకంటే మళ్ళీ ఆ బ్యాచెస్ ఎక్కువైపోతాయి. ఆ తర్వాత మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఇక్కడ అవర్లీ అని పెట్టాను, సేవ్ చేసి డిప్లాయ్ చేసేస్తా. డిప్లాయ్ చేసేస్తే ఇంకా అది ప్రతి గంటకు ఒకసారి మాత్రం పనిచేస్తుంది. ఓకే ఇప్పుడైతే ఇంకా ప్రాబ్లం లేదు మనకి, ప్రతి అవర్కి ఒకసారి. పద్దాకి ఇది అప్డేట్ అవ్వు. ఇక్కడ మనకి మెయిల్స్ కూడా పగిలిపోయేటట్లు వస్తానే ఉంటాయి. లేకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు ఎన్ని మెయిల్స్ వచ్చినాయి చూడండి, 94 మెయిల్స్ వచ్చినాయి. ఓకేనా, ఇదిగోండి, ఇది గ్రూవీస్ సంబంధించింది. నో రిప్లై గ్రూవీ. ఓకే, ఇది 94 మెయిల్స్ వచ్చినాయి. అందువల్ల ఇవి ఎక్కువైపోతాయి మనకి, 3ంటితో పెట్టాం కాబట్టి. సో దానివల్ల స్టాప్ చేశా. ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకి ఈ గ్రూవీ స్క్రిప్ట్ ఉంది కదా, ఈ గ్రూవీ స్క్రిప్ట్ అన్నది ఏం జరుగుతుందంటే, ఇక్కడ నుంచి ఒకవేళ ఒక సెండర్ నుంచి ఇక్కడ స్టార్ట్ పాయింట్ నుంచి కనెక్ట్ చేసామనుకోండి, ఎవరైనా ట్రిగర్ చేస్తున్నారనుకోండి, డేటా క్లయింట్ నుంచి డేటా వస్తుంది అనుకోండి, అది మనకి దానికి సంబంధించిన లాగ్స్ కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే, ఇలాగే గ్రూవీ స్క్రిప్ట్ ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. ఓకేనా, అదేం చేస్తానంటే ఆ లాగ్స్ని క్యాప్చర్ చేస్తుంది. యాక్చువల్గా రెండింటిని ఇక్కడ నుంచి వచ్చేదాన్ని, ఇక్కడ నుంచి అవుట్పుట్ వచ్చేదాన్ని మొత్తాన్ని కలిపి ఒక దాంట్లో పెట్టలేమంటే అలా మ్యాక్సిమం కుదరకపోవచ్చు. ఏదన్నా మనకి ప్రోగ్రామింగ్లో అట్లా చేయడానికి ఏం ఛాన్స్ ఉందో తెలియదు. మనమైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇట్లా చేస్తాం. ఇక్కడ నుంచి గ్రూవీ స్క్రిప్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి పెడితే ఇక్కడ నుంచి వచ్చే ఇన్కమింగ్ పేలోడ్ ఇక్కడ క్యాప్చర్ అవుతుంది, ఇక్కడ నుంచి అవుట్ గోయింగ్ పేలోడ్ ఏదైతే ఎండ్ సిస్టమ్కి వెళ్తుందో అది క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ అయిన డేటా మీకు ఎక్కడి నుంచి చూసుకోవచ్చు అన్న దాని గురించి ఆల్రెడీ చెప్పాను. ఇది ఏంటంటే బిఫోర్ గ్రూవీ స్క్రిప్ట్ వాడక ముందు ఇట్లా ఉంటుంది మనకి ఇంటర్ఫేస్. వాడిన తర్వాత చూసుకున్నట్లయితే ఇదిగోండి, వాడిన తర్వాత మనకి ఇక్కడ అటాచ్మెంట్స్ అని చెప్పి ఒకటి యాడ్ ఆన్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకి అటాచ్మెంట్స్ అని చెప్పి ఇక్కడ మనం ప్రతి ఫ్లోలోకి వచ్చి చూసుకోవాలండి. ప్రతి ఫ్లోకి సపరేట్ అటాచ్మెంట్ అయితే క్రియేట్ అవుతుంది. అన్నిటికీ ఒక దాంట్లో క్రియేట్ అవ్వదు. ప్రతి ఫ్లోకి సంబంధించి ప్రతిసారి ట్రిగర్ చేసినప్పుడల్లా దానికి సంబంధించినటువంటి అటాచ్మెంట్స్ ఇది మనకు ట్రేజ్ మానిటరింగ్లోకి వచ్చి చూసుకుంటాం. ఇది ఎక్కడి నుంచి చేసుకుంటాం అన్న దాని గురించి ఒక డౌట్ ఉంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి కాదు, ఇదిగోండి ఇక్కడ ఇది నార్మల్గానే ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ నుంచి కాదు, ఇది మన ట్రేజ్ ఎనబుల్ ఉన్నా లేకపోయినా నార్మల్ టైంలో అయినా సరే 30 days దీని వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చి మనం ఏదన్నా ఫ్లో కావాలి, ఇది పాస్ట్ 1 hour కదా, ఇక్కడ ఏం కనపడలేదు అనుకోండి, ఇక్కడ మీరు చేంజ్ చేసుకోండి. పాస్ట్ 24 hours ఏదైనా ట్రిగర్ అయిందని చెప్పి ఇక్కడ టైమింగ్ డేస్ అన్నది చూస్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ నుంచి అటాచ్మెంట్స్ అని చూసారా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అటాచ్మెంట్ అన్నది, అటాచ్మెంట్లో ఏ పేలోడ్ వెళ్ళింది ఏంటి అన్నది ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఇట్లాగే మనం ఇది ఇక్కడ కూడా స్టార్టింగ్లో పెడితే దీనికి సంబంధించినటువంటి అటాచ్మెంట్స్ కూడా చూసుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేసుకోండి. ఇది ఎట్లా యూజ్ చేయాలన్న దాని గురించి చదువుతున్నాను. ఓకేనా, తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేను మీకు ఒక రిక్వైర్మెంట్ చదువుతాను చూడండి. యాక్చువల్గా మనకి వచ్చేసేసి ఒక సెండర్ సిస్టమ్ నుంచి మెసేజ్ వస్తుంది అనుకోండి, ఇక్కడ సెండర్ సిస్టమ్ ఇంకోటి యాడ్ చేస్తాను. ఇది యాక్చువల్గా టైమర్ నుంచి నేను ఇప్పుడు ట్రిగర్ చేస్తున్నాను కాబట్టి ఓకే. టైమర్ సెంటర్ సిస్టమ్ అనుకోండి, సెంటర్ సిస్టమ్ నుంచి నాకు వచ్చేసేసి ఒక డేటా వస్తుంది. ఇక్కడ నేను ఒక డేటా పెట్టుకోవాలి కాబట్టి జస్ట్ ఇంకో కంటెంట్ మోడిఫైర్ అన్నది యాడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ నుంచి ఈ సెంటర్ సిస్టమ్ నుంచి వస్తున్న డేటాని క్యాప్చర్ చేయాలి నాకు. సో దానికోసం దాన్ని ఇక్కడ నేనైతే ఇది సెంటర్ సిస్టమ్ నుంచి వస్తున్నటువంటి డేటా ఇక్కడ ఉంటుంది అనుకోండి, సెంటర్ సిస్టమ్ నుంచి వచ్చే డేటా ఇక్కడ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఇది వచ్చేసి టార్గెట్ సిస్టమ్కి వెళ్తున్నటువంటి డేటాని క్యాప్చర్ చేయాలంటే ఇక్కడ పెట్టాం. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ మనకి మెసేజ్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఇక్కడ మనకి ఫెయిల్ అవుతుందో, ఇక్కడ సెంటర్ సిస్టమ్కి వెళ్లకుండా ఫెయిల్ అవుతుందో ఆ టైంలో మాత్రమే క్యాప్చర్ చేసి మనకి ఇక్కడ మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కాదు, ఇక్కడ మీరు చూసినట్లయితే అటాచ్మెంట్స్లో నాకు ఆ డేటా రావాలి. ఓన్లీ ఆ టైంలో మాత్రమే అటాచ్మెంట్ డేటా అన్నది రావాలని అనుకున్నట్లయితే అప్పుడు ఎట్లా కాన్ఫిగ్ చేస్తా ఉన్న దాని గురించి
మీరు ఎట్లా ఆలోచిస్తారన్న దాని గురించి నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఏమొస్తుంది, ఇక్కడ నుంచి ఒక డేటా వస్తుంది. సో ఇక్కడ ఉన్న డేటాని క్యాప్చర్ చేయాలి కాబట్టి ఇట్లానే గ్రూవీ స్క్రిప్ట్ అన్నది ఇక్కడ మనం ఒకటి పెడతాం. ఓకేనా. కాకపోతే మనకేంటంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకి ఓన్లీ ఎర్రర్ టార్గెట్ సిస్టమ్కి ఇక్కడ నుంచి వచ్చిన పేలోడ్ వెళ్ళనప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు మాత్రమే మనకి ఇన్కమింగ్ డేటా అన్నది ఎట్లా వస్తుంది అన్నది క్యాప్చర్ చేయాలి. అప్పుడు అది మనం ఎట్లా డెవలప్ చేస్తామన్న దాని గురించి మీరు నాకు కామెంట్లో చెప్పండి. లేకపోతే అది మనకి రెగ్యులర్గా వాడుతూ ఉంటాం ఇట్లాంటివి. సో మీరు వే ఆఫ్ థింకింగ్, మీరు గ్రాఫికల్గా ఎట్లా ఆలోచిస్తున్నారన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది సిపిఐ మొత్తం. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉన్నది నేను ఒకసారి చదువుతున్నా చూడండి. మనకి ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ క్యాప్చర్ అయినప్పుడే కదా, మనకి ఎర్రర్ వచ్చినప్పుడే కదా మనకి క్యాప్చర్ అవ్వాల్సింది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అన్నది యూస్ చేస్తాను. ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అన్నది ఏం చేస్తుంది, ఓన్లీ ఎర్రర్స్నే కదా క్యాప్చర్ చేసేది. దీని లోపల పెడితే ప్రాబ్లం అన్నది సాల్వ్. మీరు ఎట్లా ఆలోచించారో నాకు తెలియదు. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఎట్లా థింక్ చేశారన్న దాని గురించి కింద కామెంట్లో చెప్పండి. అది ఆ వేలో ఏదన్నా సొల్యూషన్ ఉందేమో నేను మీకు చెప్తాను. ఫ్యూచర్లో దాని గురించి కూడా వీడియో కూడా చూస్తాను. మీరు కామెంట్లో చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో అయినా సరే చేయొచ్చు. ఒక ఈ మంత్ లేకపోతే నెక్స్ట్ మంత్ ఎండ్లో కల్లా ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నేనైతే ఒక కాంటాక్ట్ నెంబర్ తీసుకొని దానికి వాట్సాప్ మెసేజ్ చేయడానికి నేనైతే ఒక నెంబర్ అన్న షేర్ చేస్తాను. మన వెబ్సైట్లో యాడ్ చేస్తుంది. మీరు నాతో మాట్లాడాలనుకున్నట్లయితే ఇక్కడ మన వెబ్సైట్ ఇది, మన వెబ్సైట్లో యాడ్ చేస్తాను. ఆ వెబ్సైట్లో ఇక్కడ మీకు దీన్ని క్లిక్ చేయగానే మన వెబ్సైట్ ఫస్ట్ హోమ్ పేజ్ వస్తుంది. ఇక్కడ హెల్ప్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయగానే మన సోషల్ మీడియా మొత్తం వస్తాయి. ఇక్కడ నుంచి అయితే మీకు వాట్సాప్ అని చూసారా, ఇది ఛానల్ అని ఉంది. యాక్చువల్గా ఇక్కడ వాట్సాప్ మెసేజ్ అని చెప్పి ఒక లింక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి నాతో మీరైతే మాట్లాడచ్చు. నేను యాడ్ చేయగానే ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఓకే, దాని గురించి అంటే ముందు ఇప్పుడు ఈ క్యాప్చర్ చేశారనుకోండి, ఇది ఏం చేస్తుంది మనకి యాక్చువల్గా ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అనేది ఈ ఫ్లోలో మీకు ఎక్కడ ఎర్రర్ వచ్చినా సరే దాని గురించి ఇక్కడ మనకి అవుట్పుట్ ఇస్తుంది. అవునా, సో ఇక్కడ అంటే ఇది ఫెయిల్ అయినప్పుడు మాత్రం ఇది యాక్టివేట్ అవుతుంది. ఈ ఫ్లో అన్నది టార్గెట్ సిస్టమ్కి మెసేజ్ పంపించడం ఫెయిల్ అయినప్పుడు మాత్రం ఇది మనకి యాక్టివేట్ అవుతుంది. సో ఆ టైంలో ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఒక గ్రూవీ స్క్రిప్ట్ అన్నది వాడతాం. సేమ్ గ్రూవీ స్క్రిప్ట్ అన్నది ఇక్కడ వాడాం. ఓకేనా, ఇక్కడ గ్రూవీ స్క్రిప్ట్ అన్నది వాడతాం. జిఆర్ ఓకే, గ్రూవీ స్క్రిప్ట్ అనేది ఇక్కడ వాడతాం. కాకపోతే మనకి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ నుంచి వస్తున్నటువంటి పేలోడ్ కావాలి మనకి. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ కంటెంట్ మోడిఫైర్ ఉంది చూసారా, ఈ కంటెంట్ మోడిఫైర్లో నేను ఎగ్జాంపుల్కి ఇదిగోండి ఏబిసిడి ఈ పేలోడ్ అన్నది పంపిస్తున్నా. ఈ ఏబిసిడి అనేది పేలోడ్ అన్నది పంపిస్తున్నాను అనుకోండి. అప్పుడు మాత్రమే ఇదేంటంటే ఇక్కడ మనకి డేటా అన్నది రావాలి. సో ఇప్పుడు ఇది ఎట్లా కాన్ఫిగ్ చేస్తాం అన్న దాని గురించి చెబుతున్నా చూడండి. యాక్చువల్గా మనకి ఇక్కడ నుంచి ట్రిగర్ చేసేటటువంటి డేటా అన్నది ఇక్కడ మనకి క్యాప్చర్ అవుతుంది. ఏబిసిడి అన్నది సెంటర్ నుంచి ట్రిగర్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకు దానికి సంబంధించిన డేటా అన్నది ఇక్కడ క్యాప్చర్ అవ్వాలి మనకి. ఓకేనా, అది ఎట్లా అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక కంటెంట్ మోడిఫైర్ అన్నది యాడ్ చేసుకుంటాం. అక్కడ ఉన్న డేటాని ఇక్కడ మనం కాల్ చేసుకోవాలి కదా. ఓకే, కంటెంట్ మోడిఫైర్ అని చెప్పి యాడ్ చేశాను. ఏంట్రా బాబు ఇది సర్కార్ చేస్తుంటే. ఓకే, ఓకే డిలీట్ ఫామ్ విరిగి తిరుగుతుంది. ఓకే, దీన్ని డిలీట్ కనెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు బాగుంది కదా. ఇప్పుడైతే కాన్ఫిగరేషన్ ఎట్లా అని గురించి చూద్దాను. ఫస్ట్ దీని గ్రూవీ స్క్రిప్ట్ ఎట్లా యాడ్ చేయాలో చూపిస్తున్నా చూడండి. ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ అని క్లిక్ చేయండి. సెలెక్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ శాంప్ అనే ఆల్రెడీ మన దగ్గర గ్రూవీ స్క్రిప్ట్ ఉంది కాబట్టి దాన్ని నేను ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నా. అది యూస్ చేసేసాను, యాడ్ చేస్తాను. దీన్ని జస్ట్ సేవ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు దీన్ని ఎట్లా డెవలప్ చేస్తామంటే ఇక్కడ మనకి కంటెంట్ మోడిఫైర్లో ఒక డేటా అన్నది పెడుతున్నా, శాంపిల్ డేటా
ఎగ్జాంపుల్కి ఈ డేటా అన్నది ఎక్కడ నుంచి తీసుకున్నాం? ఓకే, నోట్ ప్యాడ్లో ఏమైనా డేటా ఉందా? డేటా, ఓకే, ఇక్కడ ఈ డేటా ఉంది, ఈ సామ్సంగ్ మొబైల్కి సంబంధించిన డేటా ఉంది. దీన్ని కాపీ చేస్తున్నా, ఇది మన ఇన్కమింగ్ పేలోడ్ లాగా పెడుతున్నా నేను. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు దీన్ని ఇన్కమింగ్ పేలోడ్ లాగా పెట్టాను. ఇది సెంటర్ సిస్టమ్ నుంచి వస్తున్న పేలోడ్ అనుకోండి. దీన్ని క్యాప్చర్ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే ఇంకో కంటెంట్ మోడిఫైర్ అన్నది యాడ్ చేస్తున్నా. స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నానో స్కిప్ చేయకుండా చూడండి వీడియో, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎట్లా పడితే అట్లా మధ్యలో ఫార్వర్డ్ చేస్తా చూస్తే పని చేయదు. మళ్ళీ నిదానంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు చూడండి. గ్రూవీ స్క్రిప్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ మనం కంటెంట్ మోడిఫైర్ పెట్టాను కదా, ఇప్పుడు మనం దీంట్లో ఉన్నటువంటి బాడీని, దీంట్లో బాడీలో వస్తున్న డేటాని ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నాం. క్యాప్చర్ చేయడానికి మనం వచ్చేసి ప్రాపర్టీకి వెళ్తాను. ప్రాపర్టీలో విత్ ఇన్ ద ఫ్లోలో మాత్రం యూజ్ చేయగలం, ప్రాపర్టీలో యూజ్ చేస్తే. అది గుర్తుంది కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాడీ ఇన్కమింగ్ ఇన్ బాడీ ఇన్ BODY బాడీ TA డేటా అని చెప్పి నేమ్ అయితే ఇస్తున్నా. ఓకే, అండర్ స్కోర్తో ఇస్తా, అండర్ స్కోర్ వద్దులే, ఇన్ బాడీ డేటా అని ఇచ్చాను నేమ్ అయితే. ఓకే, ఇక్కడ దీన్ని ఇదే అలియాజ్ నేమ్ని మనం తర్వాత కాల్ చేసుకోవాలి. ఇక్కడ మనం వచ్చేసి ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తున్నా. ఎక్స్ప్రెషన్ వచ్చేసేసి ఇందులో ఉన్నది మనం క్యాచ్ చేస్తున్నాం కదా. సో ఇందులో వస్తున్నది మనం క్యాచ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ అయితే రాయాలి. క్యామెల్ ఎక్స్ప్రెషన్ డాలర్, ఆ తర్వాత ఇందులో వస్తున్నటువంటి బాడీని కదా మనం క్యాప్ చేస్తుంది. సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే ఇన్ డాట్ BODY బాడీ అని చెప్పి ఇప్పుడు ఏం చేశానంటే ఇందులో నుంచి వస్తున్నటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని, ఇందులో నుంచి పేలోడ్ ఏదైతే వస్తుందో మనకు సెంటర్ సైడ్ నుంచి వస్తున్న పేలోడ్ అనుకోండి, ఇది సెంటర్ సైడ్ నుంచి వస్తున్న పేలోడ్ని నేను ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నా. అది దేంట్లో ప్రాపర్టీలో క్యాప్చర్ చేస్తున్నా. దానికి అలియాస్ నేమ్ తీసుకున్నట్లయితే ఇన్ బాడీ డేటా అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇన్ బాడీ డేటా అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి నేనైతే చేస్తున్నా. ఆ తర్వాత దీన్ని మనం ఇక్కడికి ఎట్లా కాల్ చేసుకుంటాం అన్న దాని గురించి చూసినట్లయితే ఇప్పుడు మనకి ఇంకొక క్యామెల్ ఫంక్షన్ కూడా కావాల్సి ఉంటుంది. ఆ క్యామెల్ ఫంక్షన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నుంచి మనకి ఎర్రర్ ఏదైతే వస్తుందో ఎర్రర్ని క్యాప్చర్ చేయడానికి మనకు ఒక క్యామెల్ ఫంక్షన్ ఉంది. ఆ క్యామెల్ ఫంక్షన్ అన్నది ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకేనా, ఈ కంటెంట్ మోడిఫైర్లో ఎర్రర్ ఏమొచ్చిందో మనకు తెలియాలి కదా. సో దానికోసం అయితే ఎర్రర్ క్యాప్చరింగ్ కోసం ఇదైతే నేను యూజ్ చేస్తున్నా. ERROR ఎర్రర్ అని చెప్పి ఎర్రర్కి సంబంధించిన ఇన్ఫో అని చెప్పి నేనైతే ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఇదేంటంటే ఇది మనకి ఎర్రర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నది ఇక్కడ క్యాప్చర్ చేస్తుంది. ఓకేనా, ఇది ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్స్ప్రెషన్ అన్నది యూజ్ చేస్తున్నా. ఇక్కడ మనకి సోర్స్ వచ్చేసేసి ఇక్కడ మనం ఒక క్యామెల్ ఫంక్షన్ అయితే రాయాలి ఎర్రర్ క్యాప్చరింగ్కి సంబంధించి. మీకు దీనికి సంబంధించిన క్యామెల్ ఫంక్షన్స్కి సంబంధించినటువంటి మనం యూజ్ చేసే మొత్తం మన వెబ్సైట్ పేజ్లో ఫ్యూచర్లో అప్డేట్ చేస్తాను. అవి మీకు ఏంటంటే రియల్ టైంలో కూడా యూజ్ అవుతాయి. EXE ఓకే, EXCE PCE తర్వాత PTION exception డాట్ MESSAGE మెసేజ్ అని చెప్పి యూజ్ చేస్తే మీకు ఏంటంటే ఎక్సెప్షన్ అన్నది ఇక్కడ నుంచి క్యాప్చర్ అవుతుంది. ఓకే, ఇది మీరు స్ట్రింగ్ టైప్ క్యాచ్ చేయాలనుకుంటున్నారు అనుకున్నది. ఇక్కడ మనం జావా ఎర్రర్ రాకుండా ఉండడం కోసం ఈ ఫీల్డ్ ఓపెన్లో ఉంది కదా, సారీ, ఇక్కడ మనకి ఫీల్డ్ ఓపెన్ ఉంది కదా, దీన్ని జావా డాట్ lang డాట్
string స్ట్రింగ్ అని చెప్పి ఇక్కడైతే సేవ్ చేస్తున్నా. ఇంకోటి కావాలనుకోండి, ఆ టైంలో ఏంటంటే ఇక్కడ మనం ఇదేం చేస్తుందంటే మనం ఈ కంటెంట్ మోడిఫైర్లో ఇది వచ్చేసి మన ఎర్రర్ని క్యాప్చర్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ నుంచి మనకి డేటా వెళ్ళలేదు అనుకుంటే దానికి సంబంధించిన ఎక్సెప్షన్ని ఇది క్యాప్చర్ చేయడం కోసం మనం దీన్ని అయితే యూజ్ చేస్తాం, ఈ క్యామెల్ ఫంక్షన్ని. ఇది వచ్చేసి అలియాస్ నేమ్, దాని నేమ్ వచ్చేసి ఎర్రర్ ఇన్ఫో అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వస్తున్నటువంటి ఇక్కడ మన ప్రాపర్టీలో స్టోర్ అయినటువంటి బాడీని కాల్ చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ప్రాపర్టీలో పెడితే సరిపోతుందా? ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ మనం పెడుతున్నాం. ఇక్కడ మనం క్యామెల్ ఫంక్షన్ రాయాలి. ఓకే, ఏం క్యామెల్ ఫంక్షన్ రాయాలంటే PROPERTY ప్రాపర్టీ డాట్ అక్కడ మనం ఏదైతే నేమ్ ఇచ్చామో అది ఇక్కడ ఇస్తే సరిపోతుంది. ఇన్ బాడీ డేటా అని చెప్పి ఇచ్చాం కదా, ఇన్ బాడీ డేటా అని చెప్పి, ఇన్ బాడీలో వస్తున్నటువంటి డేటా అని చెప్పి ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో ఇక్కడ మీరు ప్రాపర్టీస్లో ఇచ్చినటువంటి ఇక్కడ ఇది కాదు, ఇది ఇక్కడ ఎన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు, మొత్తం 1 by 1 చేస్తాను, చూపిస్తాను మీకు ఫ్లో మొత్తం చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇన్ బాడీ డేటా అని చూసారా, ఇదైతే నేను ఇక్కడ దీని యొక్క బాడీలో అయితే ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు అది క్యాప్చర్ చేస్తుంది మనకి. ఓకే, ఎర్రర్ని ఈ ప్రాపర్టీ అన్నది క్యాప్చర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి ఈ నేమ్ చూసారా, ఈ నేమ్ డిఫరెంట్గా రావాలి కదా, దీన్ని ఎట్లా మోడిఫై చేయాలన్నది చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఈ గ్రూవీ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి దీని మీద క్లిక్ చేయండి. ఈ దానికి సంబంధించిన నేమ్ ఇక్కడ నుంచి చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి పేలోడ్కి ముందు రెస్పాన్స్ పేలోడ్ అని ఉంది కదా, ఇక్కడ రెస్పాన్స్ బదులు ఏం రాద్దాం అంటే ఎర్రర్ అని రాద్దాం. ఓకే, ఇక్కడ ఎర్రర్ లాగ్ అని రాద్దాం. ERROR ఎర్రర్ LOG లాగ్, ఎర్రర్ లాగ్ పేలోడ్ అని చెప్పి ఇక్కడైతే నేను చేశాను. ఇది మీకు ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఇదిగోండి, ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది మీకు. ఓకేనా? అది కూడా ఏంటంటే కేవలం మనకి ఈ ఐఫ్లో అన్నది, సారీ దీన్ని సేవ్ చేస్తున్నా, అప్లై చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ మెయిల్కి వెళ్తున్నా. మెయిల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అది అప్డేట్ అయిందో లేదో ఇంకోసారి చూద్దాం. ప్రాసెసింగ్ గ్రూవీ, ఓకే అప్డేట్ అయింది. ఇప్పటి నుంచి దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇది కంటెంట్ మోడిఫైయర్. ఇది మనకి దీంట్లో వచ్చేసి ఎర్రర్ని క్యాప్చర్ చేయడానికి, ఎర్రర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఇది ఎర్రర్ని అటాచ్ చేస్తుంది మనకి. ఇదిగోండి, దీంట్లో ఇది వచ్చేసి ఎర్రర్ని క్యాప్చర్ చేయడానికి ఎక్స్ప్రెషన్. ఇది గ్రూవీ స్క్రిప్ట్లో వచ్చేసి మనం అక్కడ నుంచి యాడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నది ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఈ పేలోడ్, ఈ రెస్పాన్స్ పేలోడ్ అనే పేరులో ఇప్పుడు ఏమని వస్తుంది అంటే మనకి ఎర్రర్ లాగ్ పేలోడ్ అని చెప్పి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంకేం కాన్ఫిగ్ చేయాలంటే, ఓకే ఇప్పుడు మనకి అసలు ఏం జరుగుతుంది అన్నది ఒకసారి ఫ్లో నేను మీకు చూపిస్తున్నా చూడండి. ఇది మనకి సెండర్ నుంచి వస్తున్న డేటాను దీంట్లో పెట్టాను. ఓకేనా? దీంట్లో నుంచి వస్తున్న డేటాని క్యాప్చర్ చేయడం కోసం ఈ కంటెంట్ మోడిఫైర్లో ప్రాపర్టీని నేను సెట్ చేశాను. ప్రాపర్టీలో ఇన్ బాడీ అని చెప్పి సెట్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఒరిజినల్ పేలోడ్. ఇక్కడ మీరు రిక్వెస్ట్ రిప్లై కానీ ఇంకేదైనా ఉన్నాయండి, ఇక్కడ కంటెంట్ ఎన్రిచ్ కానివ్వండి, పోల్ ఎన్రిచ్ ఏదైనా కానీ ఇక్కడ నుంచి వస్తున్నటువంటి డేటా అన్నది మీరు ఇక్కడ నుండి ఎండ్ సిస్టమ్కి అయితే పంపిస్తున్నారు. ఇక్కడ నుంచి రిక్వెస్ట్ వస్తుంది చూసారా, దానికి సంబంధించిన డేటా ఇక్కడ ఉంది. ఇక రిక్వెస్ట్కి సంబంధించిన రిప్లై అన్నది ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటా ఇక్కడ నుంచి వస్తుంది అనుకోండి. ఇక్కడ మీరు ఇంకో ప్యాలెట్ని యూజ్ చేశారని చెప్పి మీరు ఇమాజినేషన్లో ఆలోచించుకోండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి వస్తున్న డేటాని ఇక్కడ వచ్చేటటువంటిది ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి వస్తున్న డేటాని ఇది క్యాప్చర్ చేయడానికి వాడుతున్నాం. కాకపోతే ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రజెంట్ మనకి ఇక్కడ ఎటువంటి డేటా క్యాప్చర్ చేయొద్దు, ఓన్లీ మనకి పర్టికులర్గా
ఇది మనకు అసలుకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే వద్దు. ఓకే ఓకే ఇట్రా. ఇది గ్రూవీ స్క్రిప్ట్ కదా. ఈ గ్రూవీ స్క్రిప్ట్ అన్నది ఇక్కడ నుంచి వస్తున్నటువంటి పేలోడ్ అసలు నువ్వు ఎటువంటి సందర్భాల్లో మీరు క్యాచ్ చేయొద్దు అన్నప్పుడు ఇక్కడ మనం అయితే గ్రూవీ స్క్రిప్ట్ అన్నది పెట్టాం. ఇది డైరెక్ట్గా మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది. కేవలం మనకి ఎక్సెప్షన్ ఏదన్నా వచ్చి ఫెయిల్ అవుతుంది చూసారా మెసేజ్, ఆ టైంలో మాత్రమే మనకి ఏంటంటే ఇది ఇక్కడ నుంచి వస్తున్నటువంటి ఈ ఫీల్డ్ అన్నది ఈ రెండు ఫీల్డ్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం డేటా యాస్టీజ్ మన పంపించిన డేటా పంపించినట్టు వెళ్ళింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి పంపించే డేటా ఏదైతే ఉందో ఫెయిల్ అయిన సందర్భాల్లో మాత్రమే, ఎక్సెప్షన్ ఏదైనా వచ్చిన సందర్భాల్లో మాత్రమే మనకి ఏమవుతుందంటే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఇది క్యాప్చర్ చేసి ఇక్కడ నుంచి ఇన్కమింగ్లో వస్తున్నటువంటి బాడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ క్యాప్చర్ చేసి ఆ ఇన్కమింగ్లో వచ్చినటువంటి డేటా ఏంటి అన్నది మనకి ఇక్కడ మనకి చూపిస్తుంది. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆ తర్వాత ఈ ఎక్సెప్షన్ ఎక్కడొచ్చింది, ఎక్సెప్షన్ సంబంధించి క్యాప్చర్ చేయడం కోసం ఒక ట్యాగ్ అయితే పెట్టాను ఇక్కడ మనకి ప్రాపర్టీలో. ఇదిగోండి ఎర్రర్ ఇన్ఫో అని చెప్పి, ఇది వచ్చేసేసి ఏం చేస్తుందంటే ఎర్రర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేసి అది మనకి చూపిస్తుంది. అది ఎట్లా అన్న దాని గురించి చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ డేటా అన్నది ఈ పక్కకి ఎట్లా వెళ్తుంది. ఒకవేళ ఫెయిల్ అయిన సందర్భంలో ఇక్కడ మనకి టైమర్ అన్న సెట్ చేయాలి. మళ్ళీ ఇది అవర్స్లో ఉంటుంది, ఇది సెకండ్స్లో కావాలి. మళ్ళీ మనకి సెకండ్స్, ఆ తర్వాత ప్రతి 10 సెకండ్స్కి అయితే ఫుల్ చేయమని చెప్పి చెబుతున్నాను. రన్ చేయమని చెబుతున్నాను. డిప్లాయ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓడేటా వాడితే బాగుంటుంది. ఇక్కడ మనకి చూద్దాం ఇట్లా వస్తుందో లేదో, లేకపోతే ఓడేటాని వాడదాం. ఓకేనా. ఇది మెయిల్కి పంపించాలి కదా ప్రతి 10 సెకండ్స్కి ఒకసారి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఓకే, కంటెంట్ మోడిఫైర్ కంటెంట్ ఓకే, ఇది రన్ అవుతుంది. ఇక్కడ మనకి డేటా ఎట్లా వెళ్తుంది అన్న దాని గురించి చూద్దాం. ఓకే, డేటా సాఫీగా వెళ్ళిపోతుంది. ఇక్కడ పేలోడ్ ఏముందన్నది చూద్దాం. ఓకే, ఈ డేటా మొబైల్ సంబంధించినటువంటి డేటా వెళ్ళిపోతుంది. సో ఓకే, క్లోజ్. మనం దీన్ని ఫెయిల్ చేయాలంటే ఏదన్నా అడ్రస్ బేస్డ్ ఇది పెట్టాలి. ఇక్కడ ఏదైనా ట్యాలెంట్. ఓకే, ఇక్కడ నేను వచ్చేసేసి పోల్ అండ్ రిచ్ అన్నది యాడ్ చేస్తా. ఇది అసలు ఏం కాన్ఫిగ్ చేయను నేను. ఓకేనా. ఇది ఫెయిల్ అయింది అనుకోండి, ఎక్కడ ఫెయిల్ అయింది అన్నది మనకి ఇక్కడ నుంచి ఇటు వెళ్ళదు కదా డేటా. ఓకేనా. పోల్ అండ్ రిచ్ అన్నది సేవ్ చేస్తున్నా. మనం అసలు కాన్ఫిగ్ చేయలేదు, దీన్ని కాన్ఫిగ్ చేయలేదు కాబట్టి ఇది మనకి ఎర్రర్ అని వస్తుంది. మనం ఈ పోల్ అండ్ రిచ్ కోసం ఏం చేయాలంటే ఒక రిసీవర్ని తీసుకోవాలి. కాన్ఫిగ్ ఏదైనా చేద్దాం కొంచెం సింపుల్గా. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి రిసీవర్ నుంచి పోల్ అండ్ రిచ్ కదా. పోల్ అండ్ రిచ్ కదా, ఈ సెండర్ కనెక్ట్ అవుతుంది. ఓన్లీ దీన్ని నేను మర్చిపోయి రిసీవర్ పెడతాను. ఓకే, ఇక్కడ కంటెంట్ ఎంరిచ్ అనేది యాడ్ చేస్తాను. కంటెంట్ ఎంరిచ్ కంటెంట్ మోడిఫైయర్ కంటెంట్ ఎంరిచ్ అనేది యాడ్ చేశాను. ఇది మనకి రిసీవర్ కనెక్ట్ అవుతుంది. రిసీవర్ నుంచి. ఓకే, ఇప్పుడు ఇది మనకి ఓడేటా సర్వీస్ని యూజ్ చేస్తున్నా. ఇక్కడ జస్ట్ కాన్ఫిగ్ చేస్తున్నా. మనకి ఇది ఫెయిల్ అయింది చూపించాలి కదా మీకు. ఓకే, ఇది రియల్ టైంలో మనం ఇలాంటి సినారియోస్ చేస్తూ ఉంటాం, అందుకని మీకు ఇంత క్లియర్గా 1 by 1 అయితే చూపిస్తుంది గ్రూవీ స్క్రిప్ట్లో. ఓకే, ఓడేటా సంబంధించి ఇప్పుడు సేవ్ చేస్తున్నా దీన్ని.
వీకేం కాన్ఫిగ్ అయితే అసలు ఏం చేయాలి. ఇక్కడ ఓ డేటాకి సంబంధించి నువ్వు కాన్ఫిగ్ చేయలేదని చెప్పి చూస్తుంది. ఓకే, ఇక్కడ కాన్ఫిగ్ చేయాలి అడ్రస్. అది అడ్రస్ చూసుకున్నట్లయితే ఓ డేటాకి సంబంధించిన అడ్రస్ కావాలి నాకు. ఇక్కడ మనం వెబ్సైట్కి వచ్చి ఓకే నార్త్ విండ్ అని ఇక్కడ నుంచి చూసారా, దీన్ని క్లిక్ చేస్తున్నా దీన్ని ఇక్కడ నుంచి క్లిక్ చేస్తున్నా. ఈ అడ్రస్ అన్నది తీసుకోవాలి. కంట్రోల్ C. ఆ తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఉంది ఫ్లో. ఎర్రర్ చూపించాలి కదా మీకు. ఓకే, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం సెటప్ మొత్తం చేయాలి. మనకి ఇక్కడ నుంచి ఓకే ఓ డేటా సర్వీస్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ప్రోడక్ట్స్ అలా సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి చూసుకున్న గెట్ చేస్తున్నాం. ఇక్కడ సెట్లో సెలెక్ట్ ఇక్కడ నుంచి ఏం సెలెక్ట్ చేస్తున్నాం అన్న దాని గురించి చూసుకుందాం. సప్లయర్స్ కాదు, ప్రోడక్ట్స్ ఏమంది. ఓకే, ఆల్రెడీ దీని గురించి మీకు ఐడియా ఉంది కదా. సెలెక్ట్ ఆల్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టెప్ 3కి పోతున్నా. స్టెప్ 3లో మనకి వచ్చేసి ప్రోడక్ట్ అన్నది ఐడి అన్న సెలెక్ట్ చేస్తున్నా. ప్రోడక్ట్ ఐడి ఓన్లీ. ఓకే, ఆ తర్వాత ప్రోడక్ట్ ఈక్వల్ టు 10 అయినప్పుడు మాత్రం మనకు అవుట్పుట్ ఇవ్వు అని చెప్పి అయితే నేను చదువుతున్నా. ఓకే, ఇది ప్రతిసారి ఇదే అవుట్పుట్ ఇస్తుంది. మన డైనమిక్ ఏం కాల్ చేయట్లా. ఇక్కడ ఫినిష్ చేసేస్తున్నా. ఓకే, ఇది క్వరీ అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి ఇంకేం లేదు, కాన్ఫిగరేషన్ మొత్తం అయిపోయింది. ఓకే, ఇది ఇంకా నేను ఒకసారి సేవ్ చేస్తా. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేయాలి కదా. ఇక్కడ నుంచి ఆల్రెడీ రన్నింగ్లో ఉందనుకోండి. ఇది కాన్ఫిగరేషన్ ఒకసారి చూద్దాం. రన్నింగ్కి సంబంధించి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మనం పోల్ అయితే చేయాలి. ఓకే, రన్నింగ్లో ఉంది. ఇది ప్రతి 10 సెకండ్స్ ఒకసారి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి సేవ్ చేస్తున్నా. ఇప్పుడు డిప్లాయ్ చేస్తున్నా. ఎక్స్ట్రా 10 డేటాని ఇప్పుడు మెయిల్కి పంపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది చూడొచ్చు మీరు. ఎక్కడ ఫెయిల్ అయిందన్నది చూడొచ్చు. మెయిల్కి వెళ్ళిపోయింది. డిప్లాయ్ స్టార్ట్ అయింది కదా. సేవ్ డిప్లాయ్. ఓకే పోల్ అవుతుంది. మనం కరెక్ట్గానే ఇచ్చాం కదా కాన్ఫిగరేషన్. సో దానివల్ల పోల్ అవుతుంది. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నట్టు చూడండి. ఓకే, ఇదిగోండి మొత్తం అయితే కరెక్ట్గా పనిచేస్తుంది. ఇక్కడికైతే రాలేదు. ఇక్కడికి రావాలంటే మనకు అది పోలింగ్ అన్నది ఫెయిల్ అయినప్పుడు మాత్రమే. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఈ లాక్స్ ఉన్నాయి చూసారా, దీన్ని నేను రీఫ్రెష్ చేస్తున్నాను. జస్ట్ ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఓన్లీ 4 ఉన్నాయి. మనకి ఇందాకలాగా లేదు. చూసినట్లయితే ఇందాకలాగా లేదు, మనం నార్మల్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ గ్రూవీ స్క్రిప్ట్ మనం ఎండ్లో అయితే యూజ్ చేయలేదు. సో దానివల్ల మనకి ఎర్రర్ లాగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఓన్లీ ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ మనకి ఓన్లీ అది ఫెయిల్ అయినప్పుడే వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మెయిల్ ఐడి ఉంది కదా. మెయిల్ ఐడిలో ఇంతవరకు ఎన్ని అయినాయి. ఓకే, టెస్ట్ మెయిల్ అని 100 పైన అయినాయి. వీటిని డిలీట్ చేసేస్తా ఫస్ట్. పాతవి ఈ ఎక్కువ లేదు మనకి. ఓకే, ఇప్పుడు వచ్చింది ఒక మెయిల్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి ఇప్పుడు. ఓకేనా, ప్రోడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నది వస్తుంది ఇప్పుడు. ఇక్కడ మనకి మీరు క్లియర్గా చూసినట్లయితే ఇప్పుడు మనకి ఈ ప్రోడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది చూడండి. నేను బ్యాక్కి వెళ్తాను. ప్రతి 10 సెకండ్స్కి ఒకసారి ఓకే అప్డేట్ అవుతుంది కదా. కాకపోతే ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి, ఎర్రర్ని క్యాప్చర్ చేయడం. సో దానికి ఏం చేయాలంటే ఇక్కడ నుంచి దీంట్లో నుంచి మనం కొంచెం ఆ క్యాప్చర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది కదా డేటా. దీన్ని అసలు ఏదో ఒకటి చేస్తే CSV కదా, ఆ తర్వాత J D దాకా, J నుంచి J దాకా తీసేయాలి.
తర్వాత మనం సరి చేయాలంటే మళ్ళీ దీన్ని ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా. ఇప్పుడు డిప్లాయ్ చేస్తున్నా. ఫెయిల్ చేయాలి మనం ఎట్లాగైనా సరే, దానికోసం నేను ఇది మోడిఫై చేశాను అడ్రస్. ఓకే, ఇప్పుడు ఓకే చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇది మనకి పిక్ చేస్తూ ఉంటుంది, ప్రతి 10 సెకండ్స్ ఒకసారి పిక్ చేస్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ నుంచి రీఫ్రెష్ చేస్తున్నా. ఓకే, పికింగ్ అన్నది ఫెయిల్ అయింది. ఎక్కడ ఫెయిల్ అవుతుందో చూడండి, ఇదిగోండి ఇక్కడ ఫెయిల్ అవుతుంది, ఇక్కడికి వస్తుంది మనకి. ఇప్పుడు ఫెయిల్ అయినప్పుడు మాత్రం ఇది రన్ అవుతుందని చెప్పాను కదా. ఇప్పుడైతే దీనికి సంబంధించినది మానిటరింగ్లో చూద్దాం. ఫెయిల్ ఎన్నిసార్లు అయిందన్న దానికి ఇదిగోండి 3 టైమ్స్ ఫెయిల్ అయింది ఇప్పటికి. ఎర్రర్ లాగ్స్ సంబంధించి ఇదిగోండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందాక ఇది లేదు మనకి, ఇందాక ఇట్లా వచ్చింది. ఓకేనా, ఇందాక ఇట్లా మాత్రమే ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీరు మొత్తం ఓడేటా నుంచి వస్తున్నటువంటి ఇక్కడ నుంచి బాడీ నుంచి వస్తున్నటువంటి సంబంధించింది, ఆ తర్వాత హెడర్కి సంబంధించింది, ఇక్కడ నుంచి మీరు ఇక్కడ అటాచ్మెంట్స్ అన్నీ చూడొచ్చు మనకి ఫెయిల్ అయినటువంటి దానికి సంబంధించి. ఓకే, ముందుగా అసలు మనకి ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చిందన్నది చూద్దాం. దీన్ని క్లిక్ చేస్తే ఎర్రర్ ఏంటిది, 404 HTTP నాట్ ఫౌండ్. ఇక చూసుకున్నట్లయితే ఓడేటాకు సంబంధించి 404 అంటే మనకి అది కనెక్షన్కి సంబంధించి ప్రాబ్లం వచ్చిందని అర్థం. ఓకేనా, ఇక్కడ లాగ్స్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఆ తర్వాత లాగ్స్, ఆ తర్వాత ఇది మొత్తం చూడండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే మీకు ఎర్రర్ పేలోడ్ అని వచ్చింది. ఆ తర్వాత మనకి ఇది వచ్చేసేసి ఇన్కమింగ్కి సంబంధించిన డేటాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇది మీకు నేమ్ కావాలంటే నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎట్లా ఉన్న దాని గురించి చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి డేటా, ఆ తర్వాత ఇది వచ్చేసేసి మనకి ఇంకేముంటాయి ఇక్కడ స్టేటస్, ఇది నార్మల్ ఇది మొత్తం. ఆ తర్వాత ఎర్రర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎర్రర్ డీటెయిల్స్కి సంబంధించి ఇది మనకి అక్కడ ఎందుకు వచ్చింది ఎర్రర్ అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మొత్తం ఎర్రర్ లాగ్స్ అవి మొత్తం అయితే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఓకే, ఇది మనకి వచ్చేటటువంటి హెడర్ నుంచి వచ్చేటటువంటి డేటా, ఇది బాడీ. ఓకే, ఆ తర్వాత ఇది హెడర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించిన డేటా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అటాచ్మెంట్స్ ఇవి. ఓకేనా, ఇది మనం ఇక్కడ ఫ్లోలో ఎక్కడ పెట్టామన్న దాని గురించి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ గ్రూవీ స్క్రిప్ట్ క్యాప్చర్ చేసి మనకైతే అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ నుంచి వస్తున్నటువంటి ఇన్పుట్ డేటాను కూడా మనం అక్కడికి తెచ్చుకోవచ్చు. ఇది కూడా చూసుకోవచ్చు కావాలంటే. దీని అలియాస్ నేమ్ చూసారా, దాన్ని యూజ్ చేసి మనకైతే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇది క్యాప్చర్ చేయడం కోసం, గ్రూవీ క్యాప్చర్ చేయడం కోసం మనమైతే ఇక్కడ దీనిలో బాడీలో అయితే పెట్టాం. ఇక్కడ మనం ఇది యాక్చువల్గా పవర్ లాస్ అయింది ఇక్కడ మీకు కార్నర్లో చూస్తే, దానివల్ల ఇది. ఓకే, ఇది మనకి మొత్తం అయితే ఈ విధంగా అయితే క్యాప్చర్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఎట్లా క్యాప్చర్ చేస్తాం ఎర్రర్ అన్నది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసేసి గ్రూవీలోనే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్కి ఒక డేటా తీసుకుందాం, చిన్న డేటా సింపుల్. ఓకే, ఇది ఉందనుకోండి, ఈ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటిది. ప్రొడక్ట్స్ కంట్రోల్-C, ఇక న్యూ ట్యాబ్ తీసుకుందా. ఓకే, ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక పర్టిక్యులర్ ఫీల్డ్ ఉంది, ఇది మొత్తం ప్రొడక్ట్, దాని లోపల ఇది ప్రొడక్ట్ అయింది. ఓకే, ఇది ప్రొడక్ట్స్, దాని లోపల ప్రొడక్ట్ లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ఇది ప్రతి ప్రొడక్ట్కి సంబంధించి. దీంట్లో మనం పర్టికులర్గా ఒక ఫీల్డ్ని చూస్ చేసుకొని దాన్ని బట్టి మనం ఫిల్టర్ చేయాలనుకోండి, కుదురుతుందా? సో అది ఆ వేలో మనం నార్మల్గా ఇక్కడ మనకి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ మన పర్టికులర్ ఫీల్డ్తో మనమైతే ట్రేస్ చేయలేం కదా. సో అది ఎట్లా అన్న దాని గురించి ఇప్పుడు గ్రూవీ స్క్రిప్ట్ని వాడి అది కూడా ఎట్లా ట్రేస్ చేయొచ్చు అన్న దాని గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సేమ్ ఇంతే, మనకి కొన్ని కస్టమర్ హెడర్స్ని కూడా క్యాప్చర్ చేయాలనుకోండి. ఇక్కడ మనకి ప్రాపర్టీస్లో ఏమొస్తుంది, ఓన్లీ మన కొరిలేషన్ ఐడి, మెసేజ్ ఐడి మాత్రం వస్తుంది.
కాకపోతే ఇక్కడ మనకి ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ కావాలనుకోండి, ఇది మనకు చూసుకున్నట్లయితే కంప్లీట్ మెసేజ్ వచ్చేసి 30 డేస్ మాత్రం ఎక్స్పైర్ అయిపోతుంది ఆ తర్వాత అని చెప్పి ఇన్ఫర్మేషన్ అన్నది ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈ ఐడీస్ మొత్తం ఎక్స్పైర్ అయిపోతాయి అని చెప్పి. యాక్చువల్గా ఇట్లా కాదు, మనకి ఈ ఫ్లో అన్నది నార్మల్గా రన్ చేపిద్దాం. ఇప్పుడు ఇందులో ఓ డేటా ఉంది కదా, ఇక్కడ మనకి ఇది రన్ చేసే ముందు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎడిట్ మోడ్ అనేది ఓకే, ఇంతవరకు కదా ఎక్కడ ఉన్నది నార్త్ వెస్ట్. ఓకే, ఇది ఇవ్వాలి మనకి డి దాకా, ఇక్కడ దాకా ఇదిగోండి డి. ఓకే, ఇప్పుడు అది సేమ్ కాన్ఫిగర్ చేస్తున్నా. ఓకే, సేవ్ చేసి డిప్లాయ్ చేస్తున్నా. ఇది యాస్టీజ్ మనకి ఏంటంటే ఇప్పుడు డేటా అన్నది ఇచ్చేస్తుంది. జస్ట్ డిప్లాయ్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఎటువంటి ఇక్కడ మీరు ఈ అటాచ్మెంట్ అన్నది క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు చూసినట్లయితే ఇది సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయినట్లయితే చూద్దాం. ఇది ఇంకా డిప్లాయ్ అవ్వాలా, వెయిట్ చేస్తున్నాను. ఓకే, స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి ఇది ఎటువంటి కొరిలేషన్, ఇది అటాచ్మెంట్స్ అనేది క్రియేట్ చేయదు, అది సక్సెస్ఫుల్ అయితే. ప్రాసెసింగ్ అని ఉంది, కంప్లీట్ అని రావాలి. అది డిసేబుల్డ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఇది మనకి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అటాచ్మెంట్ లేదు, ఎందుకంటే మనం ఇక్కడ మెయిల్ కాన్ఫిగరేషన్ అనేది తీసేసాం. ఇది ఎండ్ పాయింట్ దేనికి ఉపయోగం దాని గురించి ఇక్కడ మెయిల్ కాన్ఫిగరేషన్ ఇచ్చేసాం కదా. సో దానివల్ల ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మానిటరింగ్లోకి ఉంది. ఇదిగోండి, ఇది మనకు మొత్తం అయితే ఒకటి ఉంది. ఓకే, రన్నింగ్లో ఉంది. ఇక్కడ ఆర్టిఫాక్ట్స్ చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇక్కడ నుంచి ప్రతిదీ డిసేబుల్డ్ అని వస్తుంది చూసారా. యాక్చువల్గా ఎండ్ పాయింట్ కనెక్ట్ చేస్తే ఇది మనకి డైరెక్ట్గా సెండ్ అయిన తర్వాత కంప్లీట్ అని వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనం ఎండ్ పాయింట్కి కనెక్ట్ చేయలేదు కాబట్టి అట్లా వస్తుంది. ఓకే, అక్కడ దాకా వెళ్ళి ఆగిపోతుందని చెప్పి అర్థం. ఇక్కడ అది ఫెయిల్ అయింది అనుకోండి, ఇక్కడ మనకి ఇందాక ఒక ఎక్స్ట్రా ట్యాబ్ వచ్చింది చూడండి, అట్లా వస్తుంది మనకి. ఇక్కడ ఇట్లా వచ్చింది చూడండి అటాచ్మెంట్స్ అని, ఇది ఫెయిల్ అయిన కండిషన్లో మాత్రం వస్తుంది. ఓకేనా, అట్లా మనం ఇక్కడ సెట్ చేయడం జరిగింది. కాబట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి ఇది మొత్తం కాన్ఫిగ్ చేసుకోండి. ఇది నేను జస్ట్ మీకు ఎట్లా పనిచేస్తుందని రియల్ టైం సినారియో చెప్పాలి కాబట్టి చెప్పాను. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం దీంట్లో మనం ఈ సెషన్ అన్నది కొన్ని స్టాండర్డ్ హెడర్స్ అన్నది నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను, చూడండి. ఓకే, ఇప్పుడు నేను మీకు కొన్ని స్టాండర్డ్ హెడర్స్ అన్నవి చూపిస్తున్నా, చూడండి. ఇవి మనం రియల్ టైంలో మోస్ట్ ఫ్రీక్వెంట్గా వాడతాం. ఇది మీకు నేను టైప్ చేసి చూపిస్తున్నాను. వీటిని కావాలంటే మీరు మన పేజ్ నుంచి అయినా కాపీ చేసుకోవచ్చు. మన గ్రూవీ స్క్రిప్ట్ సంబంధించిన పేజ్ అనేది దాంట్లో నుంచి అయినా సరే కాపీ చేసుకోవచ్చు, లేకపోతే మన డేటాకి సంబంధించిన పేజ్ షేర్డ్ కోడ్స్ అని ఉంటుంది, దాంట్లో నుంచి అయినా కాపీ చేసుకోవచ్చు. మెసేజ్ దీనికి నేమ్ వచ్చేసి ఏముంటుందంటే స్టాండర్డ్ హెడర్స్ అని ఉంటుంది. ఓకేనా, స్టాండర్డ్ హెడర్స్ అని సెట్ చేస్తే చాలు. సో అవి ఏమేమి ఉన్నాయన్న దాని గురించి ఇప్పుడు నేను చూపిస్తున్నా, చూడండి. నోట్ ప్యాడ్ మీద టైప్ చేసి చూపిస్తున్నాను. ఇది కేస్ సెన్సిటివ్, చాలా జాగ్రత్తగా మనమైతే యూజ్ చేయాలి రియల్ టైంలో కూడా. ఓకేనా, SAP__ క్యాపిటల్ ఏ. సో క్యాపిటల్ ఏ అప్లికేషన్ ఐడి చూసుకున్నట్లయితే ఐడి అన్నది క్యాపిటల్ మళ్ళీ, ఆ తర్వాత SAP సెండర్, ఎస్ అన్నది క్యాపిటల్. ఓకే, క్యాపిటల్. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకునేది SAP రిసీవర్. ఇవి చూసినట్లయితే మీకు ఇవి మనం ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ SAP రిసీవర్ అయిపోయింది. ఫోర్త్ వచ్చేసి మెసేజ్ లూప్ కస్టమ్ స్టేటస్, మెసేజ్ లాగ్ ప్రాసెస్ సైన్ కస్టమ్ స్టేటస్. ఇది మొత్తం కలిపితే అది. ఓకేనా, ఇవి మొత్తం మీకు స్టాండర్డ్ హెడర్స్. ఇవి మనం ఎట్లా యూస్ చేస్తామంటే వీటిని బట్టే మనకు వచ్చేసేసి ఇక్కడ మనకి ప్రాపర్టీలో ఇక్కడ నేను బ్లాగ్లో చూపించాను కదా.
లోపల ప్రాపర్టీస్లో ఇదిగోండి, ప్రాపర్టీస్లో ఇట్లా లాగ్స్ లాగా వస్తాయి మనకి, కస్టమ్ కీస్, హెడర్ కీస్ లాగా వస్తాయి. ఓకే, ఇవి మనకి ఇక్కడ మన బ్లాగ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ అటాచ్మెంట్స్ అని ఎట్లాగైతే వస్తున్నాయో ఇట్లా ప్రాపర్టీస్లో కూడా మనకి ఇక్కడ యాడ్ ఆన్ లాగా వస్తాయి. ఇక్కడ అవి ఎట్లా వస్తాయి అన్న దాని గురించి చూపిస్తాను. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఎట్లా క్రియేట్ చేయాలన్న దాని గురించి చూపిస్తాను. ఫస్ట్ మనకి ఇది కనెక్షన్ కరెక్ట్ చేసామా, ఎస్ఎఫ్టీకి సంబంధించిన కనెక్షన్ కరెక్ట్ చేస్తాం. ఫస్ట్ ఈ కేకేకే అని ఉంది, అది ఎట్లా, దాని తర్వాత అది చూపిస్తాను. ఓకే, డి దాకే కదా ఉంది, ఒకసారి యూఆర్ఎల్ చెక్ చేస్తా. ఓకే, డి దాకే ఉంది. ఓకే, దీన్ని సేవ్ చేసాము. ఇప్పుడు డిప్లాయ్ చేస్తానా, ఓకే, ఇప్పుడు మనకి దీనికి సంబంధించిన కస్టమ్ హెడర్స్ అనేది ఎట్లా తీసుకుంటామన్న దాని గురించి చూసుకున్నట్లయితే అది ఇంకా ప్రాసెసింగ్లో ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు, అది స్టార్ట్ అవ్వాల. ఇక్కడ నుంచి అది ఒకవేళ ఫెయిల్ అయినట్లయితే ఇక్కడ మనకి ఇట్లా వస్తుంది. ఒకవేళ ఫెయిల్ అయితే అటాచ్మెంట్స్ అది ఇట్లా వస్తుంది, ఫెయిల్ అవ్వకపోతే రాదు, ఇట్లా నార్మల్గా వస్తుంది. మనం ప్రీవియస్ చేసింది అది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ప్రాపర్టీస్లో ఎక్స్ట్రా ఫీల్డ్స్, మనం ఏదైతే కస్టమర్కి సంబంధించి మనకు కస్టమ్ అప్లికేషన్ ఐడిని ఏదన్నా, లేకపోతే కస్టమ్ అప్లికేషన్ ఐడి కానివ్వండి, రిసీవర్ ఎస్ఏపి సెండర్ నుంచి ఎవరు సెండర్ సిస్టమ్ ఏంటి, ఆ తర్వాత ఎస్ఏపి రిసీవర్ సిస్టమ్ ఏంటి అన్న దాని గురించి కాన్ఫిగరేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే అవి ఎట్లా ఇక్కడ మన ప్రాపర్టీస్లో వచ్చే విధంగా డైనమిక్గా ఎట్లా సెట్ చేస్తాం యూజింగ్ గ్రూవీ స్క్రిప్ట్ అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, మొత్తం వేరే సెషన్లో చూద్దాం అనుకున్నా, ఇది మహా అయితే ఒక 30 మినిట్స్ ఎక్స్ట్రా అవుతుంది, 30-40 మినిట్స్. మొత్తం ఒక దాంట్లో చదివితే మీకు మొత్తం ఒక రోజు ఒక దాంట్లో నేర్చుకోవచ్చు. కాకపోతే ప్రాక్టీస్ చేస్తా నేర్చుకోండి, అప్పుడే మీకు నేను చెప్పాను మీరు విన్నారు అంటే ఇది రాదు. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎర్రర్స్ వచ్చి దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటేనే మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవి ఎట్లా మనం ఫైండ్ చేస్తామన్న దాని గురించి ఇప్పుడు చూపిస్తున్నా. చూడండి, ఇవి అంటే ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి ఇక్కడ మనకి యాడ్ ఆన్స్ ఎట్లా యాడ్ చేస్తామన్న దాని గురించి చూపిస్తాను. సో ఫస్ట్ మనం లైఫ్లోకి వెళ్ళిపోతాం. లైఫ్లోకి వెళ్ళిపోయి ఇదిగోండి, ఇది కస్టమ్కి సంబంధించినటువంటి ఇది చాలా పెద్దగా ఉంది, నేను తీసేసి సింపుల్ డేటా అన్న తీసుకుంటా. సింపుల్ డేటా, ఇవి మనం కస్టమ్ హెడర్స్, ఇవి మీరు నోట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇవి అయితే పక్కా నోట్ చేసుకోండి. ఇది చాలా జాగ్రత్త, కేస్ సెన్సిటివ్. మొత్తం మీకు క్యాప్సూల్స్ యాడ్ ఉన్నాయి ఏంటన్నది మొత్తం ఇది చూసి రైట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక శాంపిల్ ఐప్లోకి డేటా, ఓకే, ఈ డేటా తీసుకున్నాం. ఓకే, దీన్ని ఇక్కడ నుంచి నేను ఇక్కడ బాడీలోకి అయితే చేస్తున్నాను, పేస్ట్ చేశాను. ఓకే, ఇక్కడ మనం పర్టికులర్ ఫీల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎట్లా గెట్ చేస్తాం ప్రాపర్టీలో ఉన్న దాని గురించి ఇప్పుడు నేనైతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? గ్రూవీ స్క్రిప్ట్ని యూజ్ చేసి ఇప్పుడు ఇది అసలు ఎట్లా చెక్ చేస్తాం ఏంటన్న దాని గురించి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మనకు చాలా పెద్ద డేటా ఉంటుంది. దాంట్లో చాలామంది పర్చేజర్స్ ఉంటారు. సో వాళ్ళల్లో నాకు స్పెసిఫిక్గా ఒక పర్చేజర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి వాళ్ళు అడిగారనుకోండి, ఎవరైనా మీ క్లయింట్, అప్పుడు ఏంటంటే దాన్ని ఐడెంటిఫై చేయాలంటే మీరు వెళ్ళి మొత్తం డేటా మొత్తం వెళ్ళి వెతకలేం కదా, మొత్తం వెళ్ళేసి చూసి మొత్తం వెతకడం అంటే కష్టమైపోతుంది. అట్లా కాకుండా షార్ట్కట్లో మనం పర్చేజ్ ఐడికి సంబంధించినటువంటి సెట్ చేసి అది ఎట్లా, ఓకే, ఈ పలానా పర్సన్ యొక్క ఇది ఇన్ఫర్మేషన్ అని చెప్పి చెప్పడానికి సంబంధించి షార్ట్కట్ వేలో మనమైతే ఈరోజు కాన్ఫిగరేషన్ అన్నది చేస్తాం. ఓకేనా? పర్చేస్ ఐడి కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రొడక్ట్ ఐడికి సంబంధించింది కానివ్వండి, ఆ తర్వాత కేటగిరీ ఐడి కానివ్వండి, ఇట్లా మనం దాన్ని కాన్ఫిగర్ చేసుకొని దాన్ని ఎట్లా మనం చెక్ చేస్తామన్న దాని గురించి ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు నేను దీంట్లో ఓన్లీ ప్రొడక్ట్ ఐడి అన్నది క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నా. ఓకే, ప్రొడక్ట్ ఐడి కదా మనకు కావాల్సింది. సో దానికోసం నేను ఇది వచ్చేసి పేలోడ్కి సంబంధించిన పేరెంట్ అనుకోండి, ఇది చైల్డ్లో నేనైతే కాన్ఫిగర్ చేస్తున్నా. ఇది వచ్చేసి స్టాండర్డ్ హెడర్స్ని యూజ్ చేసి నేను కాల్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఇక్కడ చూపించాను కదా స్టాండర్డ్ హెడర్స్ దీంట్లో.
సో దీన్ని నేనైతే కాల్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మెసేజ్. ఓకే, ఫస్ట్ అది కాన్ఫిగర్ చేస్తాను. ఓకే, ఇక్కడికి వచ్చాను కదా, ఇక్కడికి వచ్చి ఇక్కడ హెడర్లో కాన్ఫిగర్ చేయాలి, ప్రాపర్టీలో కాదు. ఎందుకంటే ఇది మనం వితౌట్ అవుట్ ఆఫ్ ద ఫ్లోలో కూడా యూజ్ చేయాలి కదా. విత్ ఇన్ ద ఫ్లోలో అయితే మనం ప్రాపర్టీని వేసుకుంటాం. ఇక్కడ మనకి స్టాండర్డ్ హెడర్కి ముందు ఇక్కడ మనం ఒక ఎక్స్పాత్ అయితే ఇవ్వాలి కదా. ఓకే, సప్లయర్ ఐడికి సంబంధించిన కాన్ఫిగరేషన్ కాబట్టి ఫస్ట్ మనం స్టాండర్డ్కి సంబంధించిన ఇది కాన్ఫిగర్ చేసి దాని తర్వాత ఇది కాన్ఫిగర్ చేద్దాం. దీనికోసం వచ్చేసి నేను ఆల్రెడీ ఎస్ఏపి అప్లికేషన్ ఐడి, ఓకే, ఎస్ఏపి అప్లికేషన్ ఐడి మీకు యాస్టీస్ ఇట్లాగే నేను ఇస్తాను, కాపీ చేసుకునే సరే యూజ్ చేసుకోండి. ఓకేనా, ఇది చాలా కేస్ సెన్సిటివ్, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇది మటుకి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఇది ఈ పక్క మీరు ఇది ఇక్కడ వచ్చేసి ఎక్స్పాత్ని యూజ్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ నుంచి వస్తున్నటువంటి డేటాని క్యాప్చర్ చేయాలి కాబట్టి. అది ఎక్స్ఎంఎల్ డేటా కాబట్టి నేను ఎక్స్పాత్ అనేది యూజ్ చేస్తున్నా. ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఎక్స్ఎంఎల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇది కదా డేటా. ఓకే, ఇక్కడ ప్రొడక్ట్స్ అని ఉన్నాయి, దీన్ని కాపీ చేస్తున్నా. దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేసి ఓకే, ఇక్కడ మనమైతే కాన్ఫిగ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఎట్లా క్యాప్చర్ చేయాలన్నది చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రొడక్ట్ ఐడి కదా క్యాప్చర్ చేస్తుంది. సో ఇక్కడ నేను డబుల్ స్లాష్ ఇచ్చిన, అంటే రెండింటిని ఫార్వర్డ్ చేసేసి అక్కడ మీరు చూసుకున్నట్లయితే డబుల్ స్లాష్ అయినా ఇవ్వచ్చు. ఇది కాదు, ఇది మీకు ఎక్స్ప్రెషన్ అన్నది ఇట్లా డబుల్ స్లాష్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఇట్లా ఉంది కదా. ఒకసారి రెండు ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ చూపిస్తున్నా చూడండి, ఇట్లా. ఓకే, ఇట్లా ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రొడక్ట్ ఐడి అని చెప్పి ఇట్లా ఇవ్వాలి. ఇట్లా అయినా ఇవ్వచ్చు, లేకపోతే స్లాష్ ప్రొడక్ట్ ఐడి ఇట్లా అయినా ఇవ్వచ్చు. ఓకేనా, ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ ఇది రెండిట్లో మీరు ఏది ఇచ్చినా సరే పనిచేస్తుంది. ఓకే, కొన్ని సందర్భాల్లో పని చేయకపోతే ఇట్లా పైన ఉంది చూసారా, ఇట్లా ఇచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు మనకి క్యాప్చర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే, ఇది కూడా కాదు. ఓకే, ఇక్కడ మనం కాన్ఫిగర్ చేస్తున్నది. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హెడర్లో వచ్చేసి సెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి. సెండరే కదా కావాల్సింది. ఈ స్టాండర్డ్ హెడర్స్ ఏమన్నా, ఇవి స్టాండర్డ్ హెడర్స్ కదా. స్టాండర్డ్ హెడర్స్ చూసుకున్నట్లయితే ఇదండి ఎస్ఏపి సెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎట్లా చేస్తా ఉన్నదాన్ని చూడండి. ఎస్ఏపి సెండర్కి సంబంధించి ఎవరు మనకి సెండర్ అన్నది తెలుసుకోవాలని కాన్స్టెంట్లో పెట్టేస్తున్నా, ఎందుకంటే ఇది పెద్ద చేంజ్ కాదు కాబట్టి. ఇక్కడ మనకి వచ్చేసేసి ఓ డేటా అనుకోండి, ఓ షిఫ్ట్ అండర్స్కోర్ డిఏ డేటా అని అనుకుంటున్నా. నేను ఎగ్జాంపుల్కి చదువుతున్నా, లేకపోతే S/4HANA అయినా సరే అనుకోండి. ఇది కానివ్వండి, ఆర్ ఇక్కడ అట్లా వస్తుంది, రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఓకేనా, అయినా ఓకే, S/4HANA. ఓకే, ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు. లేదా ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకోటి తీసుకుంటున్నా, ఇది వచ్చి సెండర్ కదా. రిసీవర్ ఎవరు అన్న దాని గురించి చూసుకున్నట్లయితే రిసీవర్కి సంబంధించిన స్టాండర్డ్ క్యామెల్ ఫంక్షన్ తీసుకొస్తున్నా మళ్ళీ. ఓకే, ఇక్కడ నుంచి నేను మినిమైజ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా కేస్ సెన్సిటివ్ కూడా, ఇది జాగ్రత్తగా సెట్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఇది వచ్చేసేసి SFTP ఆర్ అరీబా ఈ రెండింటిలో ఏదో ఒకటి. ఓకేనా, ఏదైనా కావచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ java.lang
str ఉంది స్ట్రింగ్. ఓకే, ఇది ఇక్కడ ఎంటర్ అయితే చేసేసాను. ఇప్పుడు కాన్ఫిగరేషన్ చూద్దాం ఇంకొంచెం. ఓకేనా, ఇదేంటంటే మనకి సెండర్ సిస్టమ్ రిసీవర్ సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సెండర్ అనేది ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు, కాకపోతే ఏం చేంజ్ కాదు కాబట్టి మనం కాన్స్టెంట్ అని పెట్టేసాం. రిసీవర్ కూడా అంతే కదా, ఈ రెండిట్లో ఎవరో ఒకటి కావచ్చు. సో నేను కాన్స్టెంట్ అని పెట్టేశాను. పెడితే ఈ రెండిట్లో ఏదో ఒకటి పెడతాం. ఓకేనా, అరిబాని పెడతాం, లేకపోతే S4HANA అన్న పెడతాం ఇక్కడ, లేకపోతే ఇక్కడ SFTP అన్న పెడతాం, లేకపోతే ఇక్కడ OData అన్న పెడతాం. కాకపోతే నేను రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది కదా అని చెప్పి నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం ఇది ఇట్లా పెట్టాను. ఓకే, లేదు ఇదంతా కన్ఫ్యూజన్ ఎందుకు అనుకుంటే దీన్ని తీసేద్దాం. అరిబాని SFTP OData అని చెప్పి నేనైతే ఇప్పుడు కాన్ఫిగ్ చేస్తున్నా. ఓకే, OData ఇది సేవ్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఫ్లో చూసుకున్నట్లయితే బిఫోర్ ఎట్లా ఉందన్న దాని గురించి చూసి, ఇక్కడ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రాపర్టీలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ అవుతుంది చూడండి ఇప్పుడు ఫ్లో అన్నది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమేం చేశానంటే ఇక్కడ కంటెంట్ మోడిఫైయర్లో ఇక్కడ నేను ప్రాపర్టీ స్టాండర్డ్ హెడర్స్ని యూస్ చేసి, ఇదిగోండి స్టాండర్డ్ హెడర్స్ని యూస్ చేసి నేనైతే ఇట్లా చేశాను. ఓకే, దీనికి అవుట్పుట్ చూసుకున్నట్లయితే బిఫోర్ వచ్చేసేసి ఇట్లా ఉంది. ఇక్కడ మీరు ప్రాపర్టీలో చూసుకున్నట్లయితే ఇది కాదు, ఇది ప్రజెంట్, ఇది బిఫోర్లో మన ప్రాపర్టీలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు. ఇక్కడ మీరు ఎక్స్టెండ్ చేసినా సరే ఇంతవరకే మనకు వచ్చేది. కాకపోతే ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత ఫ్లో రన్ అయిన తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనకి సెండర్ ఎవరు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాంతోపాటు రిసీవర్ ఎవరు అన్నది, దాంతోపాటు అప్లికేషన్ ఐడి అన్నది ఎవరిది అన్నది వచ్చింది. దీన్ని బట్టి మనం ఆ ప్రోడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఫెచ్ చేయొచ్చు. ఒకసారి నేను చూపిస్తున్నా చూడండి. అది ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి సెండర్ రిసీవర్ అంతా వచ్చింది. ఇప్పుడు పాస్ట్ 1 hour అని డేటా మాత్రమే ఉంది. ఇక్కడ రియల్ టైంలో ఏంటంటే చాలా డేటా ఉంటుంది. సో ఆ డేటా మొత్తం అయితే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేశాను. పర్టికులర్గా కొంత మనకి సెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఇక్కడ మనం దీన్ని ఎక్స్టెండ్ చేయండి. దీన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ మనకి వస్తుంది. ఇక్కడ మనకి ODataకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, SFTPకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నది, SFTP అన్నది రిసీవరు, ఓకే, సెండర్ అన్నది ఇక్కడ OData O_DATA డేటా అని చెప్పి ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ ఏంటి OData అని ఇక్కడ ఉంది చూసారా, క్యాపిటల్ O, అది OData అని చెప్పి సెర్చ్ చేస్తే మనకు ODataకి సంబంధించినటువంటి మొత్తం ఫైల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే మనకు రిసీవర్లో చూసుకున్నట్లయితే పర్టికులర్గా SFTP అని చెప్పి ఇక్కడ సెర్చ్ చేసామంటే ఇక్కడ ఈ మొత్తం SFTPకి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ చేసినటువంటి డేటా అన్నది వస్తుంది. ఓకేనా, అదే మనకి పాత ఫ్లోస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆల్ అని క్లిక్ చేస్తే ఇవి ఏందేందో ఉన్నాయి చాలా ఫ్లోస్. అది మనకి పర్టికులర్గా ఇట్లా ఏంటంటే ప్రతి డేటా అన్నది స్పెసిఫిక్గా వీటిని యూస్ చేసి ఫిల్టర్ అయితే చేయొచ్చు. ఒకసారి మీకు నేను ఇదిగోండి SFTP, ఇది SFTP అని చెప్పి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేస్తుంటే మనకి SFTPకి సంబంధించిన డేటా మొత్తం పైకి వస్తుంది. యాక్చువల్గా ఇది రియల్ టైంలో మనం ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ నుంచి ట్రిగర్ చేస్తున్నాం. సో దానివల్ల మనకి ఏంటంటే బర్డెన్ ఎక్కువ ఫైల్స్ ఉండడం వల్ల మీకు ఇట్లా క్లమ్జీగా ఎక్కడ ఉంది, ఇక్కడ మీకు క్లమ్జీగా మొత్తం అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా అయితే రియల్ టైంలో ఒకటే ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఇట్లా ఫిల్టర్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రాపర్టీలో తెచ్చి అవుట్పుట్. ఓకేనా, స్టేటస్ వచ్చేసి ఇక్కడ నుంచి ఫెయిల్డా సక్సెస్ సంబంధించింది, ఫెయిల్డ్ అని సెలెక్ట్ చేస్తున్నా. ఫెయిల్డ్ సంబంధించిన ఇదిగోండి SFTPకి సంబంధించి ఇన్ని ఫెయిల్ అయినని చెప్పి వస్తుంది. అదే మనకి ఇక్కడ నుంచి కంప్లీట్ అయినవి ఎన్ని అనేది ఇక్కడ నుంచి SFTP అన్నది ఇక్కడ పెట్టాను కదా, ఇదిగోండి ఇవన్నీ SFTPలో మనకి కంప్లీట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత టైప్, ఇంటిగ్రేషన్ ఫ్లో లెవెల్లో అయితే ఇదిగోండి ఇవి. ఈ విధంగా మనం మొత్తం అయితే ఫిల్టర్ చేసి వాళ్ళు ఏదైనా రిక్వైర్మెంట్ అడిగితే ఈ విధంగా అయితే మనం ఇవ్వచ్చు. ఓకేనా, ఇవి స్టాండర్డ్ హెడర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఇవి ఎక్కడున్నది, ఇదిగోండి ఈ స్టాండర్డ్ హెడర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఇవి మీరు జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. ఇది వచ్చేసి మనం బ్లాగ్లో అయితే పెడతాను. ఓకేనా, బ్లాగ్లో పెట్టిన తర్వాత అది ఎట్లా ఉంటుందన్న చూపిస్తాను చూడండి.
ఓకే, ఈ స్టాండర్డ్ హెడర్స్ అనేది మన వెబ్ పేజ్లో ఎట్లా యాక్సెస్ చేయాలన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇది మినిమైజ్ చేస్తున్నా. ఇక్కడ మన వెబ్సైట్కి వచ్చేయండి. మన వెబ్సైట్కి వచ్చేసిన తర్వాత ఇట్లా వస్తారు కదా, ఇక్కడ నుంచి గ్రూవీ అని క్లిక్ చేయండి. గ్రూవీ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి క్లిక్ చేయగానే గ్రూవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడికి వస్తాం. ఇదిగోండి స్టాండర్డ్ హెడర్స్ అని వచ్చింది చూడండి. ఒకవేళ మీకు ఇవి చాలా ఉన్నాయి అనుకోండి, కనపడలేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ మనకి స్టాండర్డ్ హెడర్స్ అని చెప్పి ఇక్కడ సెర్చ్ చేయగానే ఇట్లా పైకి వచ్చేస్తాయి. ఇవి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. రిసీవర్కి అండర్స్కోర్ ఒకటి మిస్ అయింది, ఇది ఒకటి సెట్ చేయాలి ఇప్పుడు. ఒక్క నిమిషం, ఈ కోడ్ అన్నది అప్డేట్ చేయాలి మళ్ళీ. ఓకే, కోడ్ అప్డేట్ చేశాను. ఓకే, ఇప్పుడు రిసీవర్ కదా, ఇదిగోండి ఇప్పుడు రిసీవర్కి కూడా వచ్చింది. ఓకేనా. ఈ విధంగా స్టాండర్డ్ హెడర్స్ అనేది మీరు జస్ట్ ఇక్కడ కాపీ చేసి మీ నోట్ ప్యాడ్లో పెట్టుకొని యూజ్ చేసేసుకోండి. ఓకేనా. ఇక్కడ కాపీ చేశాను, కాపీడ్ అని వచ్చింది. ఇది నోట్ ప్యాడ్లో వేసి కూడా చూపిస్తాను చూడండి, ఇది వస్తుందా రాదా అని చెప్పి. Ctrl+V, ఈ విధంగా కాపీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఇంకేదన్నా ఉంది కొంచెం డిస్కషన్ కంప్లీట్ చేసి కంప్లీట్ చేస్తా. ఇది SAP స్టాండర్డ్ హెడర్స్ని ఎట్లా యాక్సెస్ చేయాలన్న దాని గురించి ఇప్పుడు చూసుకున్నట్లయితే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ చేయాల్సింది వచ్చేసేసి ఇదిగోండి SAP అప్లికేషన్ ఐడి SAP CPI అని చెప్పి సెర్చ్ చేయండి గూగుల్లో. ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, దీంట్లో ఇక్కడ మీకు కంప్లీట్గా ఇది ఒక బ్లాగ్ అనమాట. దీంట్లో వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇట్లా మనకు కొన్ని రిక్వైర్మెంట్ని బట్టి మనం మ్యాక్సిమం ఇట్లానే తీసుకుంటూ ఉంటాం. ఓకేనా. ఓకే, ఇది ఒక్కటి మాత్రమే మనం ప్రాపర్టీలో క్రియేట్ చేయాలి, మిగతా అన్ని హెడర్లో క్రియేట్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓకేనా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది మాత్రం ఓన్లీ హెడర్లో క్రియేట్ చేస్తాం. ఇది ఒక్కటి మటుకి ప్రాపర్టీలో క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏముంది, SAP మెసేజ్ ప్రాసెసింగ్ లాగ్ కస్టమ్ స్టేటస్ అని చూసారా, ఇది ఒకటి ప్రాపర్టీలో క్రియేట్ చేయాలి. ఇదిగోండి దీంట్లో క్రియేట్ చేయాలి ఇది. ఓకే, ఇదిగోండి ప్రాపర్టీలో క్రియేట్ చేశారు చూడండి. ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది మనం క్యాప్చర్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అన్నది. ఓకే, ఇలా బ్లాగ్స్ అన్నది మీరు రిఫర్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఇంపార్టెంట్ సంబంధించిన బ్లాగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన వెబ్సైట్ పేజ్ ఉంటుంది కదా, ఈ పేజ్ ఉంది కదా, ఈ పేజ్లో ఇక్కడైతే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు రీడైరెక్ట్ అవ్వచ్చు. మ్యాక్సిమం ఇప్పుడు ఇది మన వెబ్ పేజ్లో ఇదిగోండి ఇవి స్టాండర్డ్, ఇవి మొత్తం అయితే నేను హెడర్స్ ఇవ్వడం జరిగింది. ఇదొక్కటి మనం ప్రాపర్టీలో యూజ్ చేస్తాం, ఇది హెడర్లో యూజ్ చేస్తాం. దీనికి నేను కామెంట్లో రాస్తాను చూడండి, ఇక్కడ బ్రాకెట్లో రాస్తాను ఇది దేంట్లో ఏది యూజ్ చేస్తాం అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్. మనం మ్యాక్సిమం ఈ మూడు ఎక్కువ కేసెస్లో ఈ 3 యూజ్ చేస్తాం. ఇది తక్కువ అయినా సరే ఇది ప్రాపర్టీలో యూజ్ చేయాలి. సో దీని గురించి నేను ఇప్పుడు అప్డేట్ చేస్తా. మన వెబ్ పేజ్లో బిఫోర్ అయితే ఇట్లా ఉంది, నేను అప్డేట్ చేస్తున్నా చూడండి. అప్డేట్ చేయగానే చూసుకున్నట్లయితే ఇట్లా వచ్చింది. ఇదిగోండి ఇది వచ్చేసి హెడర్లో వాడతాం అని అర్థం. ఇవన్నీ ఇది ఒక్కటి మటుకి ప్రాపర్టీలో వాడతాం. ఓకేనా. ఈ మ్యాక్సిమం ఈ మూడే మనం రిసీవర్, సెండర్, అప్లికేషన్ ఐడి మ్యాక్సిమం ఎక్కువగా వాడేటటువంటివి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఫైనల్గా ఇవి మనమైతే ఇప్పటికి ఇది పేలోడ్ లాగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూసాం కదా. నెక్స్ట్ మనం ఇంకొన్ని గ్రూవీ స్క్రిప్ట్స్ అయితే చూద్దాం. మ్యాపింగ్ లెవెల్లో కూడా గ్రూవీ స్క్రిప్ట్ వాడతాం. ఇది మ్యాపింగ్ లెవెల్లో వాడితే పనిచేయదు, దానికి ఒక సపరేట్ ఉంటుంది. మ్యాపింగ్ లెవెల్లో వాడేదానికి నార్మల్గా వాడేదాని డిఫరెన్స్ ఏంటన్న దాని గురించి కూడా నేను నెక్స్ట్ గ్రూవీ స్క్రిప్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే నేను మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మొత్తం 2 వీడియోస్ ఉంటాయి ఇవి గ్రూవీ స్క్రిప్ట్కి సంబంధించి. ఇవి రియల్ టైంలో మనం వాడేటటువంటి సినారియోస్ని బేస్ చేసుకొని మీకు నేను ఈ కోర్సులో నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నా, ఇది చదువుతున్నా కూడా. ఓకే, నెక్స్ట్ దాంట్లో మనం వాడేటటువంటి గ్రూవీ స్క్రిప్టింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తా. ఓకే, చలో అది చూద్దాం నెక్స్ట్ వీడియోలో. బై. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్. బై. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.